సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు 10xSchool అండ్ బికమ్ ఎ 10xLearner. ఓకేనా. సో ఈ చాప్టర్ 2 ఇది 9th క్లాస్లో చాప్టర్ 2 సెల్ ది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. ఓకేనా. సో ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వాట్ ఈస్ ఎ సెల్. ఓకేనా. సెల్ అంటే ఏంటి, సెల్ లోపల సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా, దాని స్ట్రక్చర్ లాగా ఉంటుంది, దాని ఫంక్షన్స్ ఏంటి ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం ఈ చాప్టర్ చదివే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ బ్రాడ్గా బయాలజీ అంటే ఏంటి అసలు. ఓకేనా. సో బయాలజీని మనం దేని గురించి స్టడీ చేస్తాం. ఓకేనా. సో వాట్ ఈస్ ద బయాలజీ సబ్జెక్ట్ అనేది మనం దానికి సమ్ బ్రీఫ్గా అండర్స్టాండ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఎందుకంటే మనకి సో ఎంటైర్ చాప్టర్ బయాలజీలో ఎంటైర్ బయాలజీ అండ్ సబ్జెక్ట్లో మనం దేని గురించి స్టడీ చేస్తామని మనకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే. సో బిఫోర్ ఎంటరింగ్ టు చాప్టర్ ఓకేనా, సో సెల్ ది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. ఓకేనా. సో ఈ చాప్టర్ చదివే ముందు ఫస్ట్ మీ మస్ట్ ఆన్ ది వాట్ ఈస్ బయాలజీ. ఓకేనా. సో బయాలజీ అంటే ఏంటి. ఓకేనా. సో బయాలజీ అంటే ఏంటంటే ఫస్ట్ బయాలజీ సబ్జెక్ట్లో మనం ఏం చదువుతాం. ఓకేనా. సో ఒక స్పెసిఫిక్ ఏ స్పెసిఫిక్ గురించి మనం చదువుతాం. ఓకే. సి బయాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఓకేనా. సో స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో అంటే ఏంటంటే మన ఎర్త్ మీద సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో దాని గురించి స్టడీ చేయడమే డీటెయిల్గా, దాన్ని మనం ఏమంటామంటే ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ని మనము బయాలజీ అంటాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి. సో ప్లాంట్స్ ఉన్నాయి కదా, ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, సో దీస్ ఆర్ నోన్ యాజ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే ఫర్ ఇప్పుడు సో మనం ఒకదాన్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు బ్రేక్ డౌన్ దోస్ థింగ్స్ అన్నమాట. ఓకేనా. సో ఇంత డీటెయిల్స్ స్టడీ చేయాలంటే దాన్ని సింపుల్గా బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా. సో బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డప్ చేసుకుని రావాలన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది, సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ గ్రూప్ అయితే నెక్స్ట్ ఏ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దీని తర్వాత ఏం ఫామ్ అవుతుందని సో క్లియర్గా మనం స్టడీ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దట్స్లో మనం ఎనీ సబ్జెక్ట్ మనం ఫస్ట్ సో సింప్లిఫైడ్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా. సో లైక్ దట్ అండి. సో మనకి ఇక్కడ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకేనా. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఓకేనా, సో ఆర్గానిజం మనకి కనిపించే ట్రీస్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, అనిమల్స్ కానీ ఇవన్నీ మనకి కంటికి కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇవి ఎందుకు ఇలానే వర్క్ అవుతున్నాయి. ఓకేనా. సో ఎందుకు ఇప్పుడు ప్లాంట్ చూస్తే అవి ఒక స్టేషనరీలో ఉంటాయి, అంటే ఎక్కడికి మూవ్ అవ్వవు. ఓకేనా. సో బట్ మనం హ్యూమన్ బీయింగ్స్ అనిమల్స్ చూస్తే చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అనేది సో దీని టు ఫిగర్ అవుట్ అనమాట. వాళ్ళు స్టడీ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆర్గానిజం తీసుకొని సో దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆర్గానిజమ్స్ని బ్రేక్ డౌన్ చేస్తారు. బ్రేక్ డౌన్ చేస్తే ఏమొచ్చాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందామంటే సో ఈ ఆర్గానిక్స్ బ్రేక్ డౌన్ చేస్తే మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి సో మన బాడీలో డైజెస్ట్ సిస్టమ్ ఉంది, అంటే మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసే ఒక స్పెసిఫిక్ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో మన ఎంటైర్ బాడీలో బ్లడ్ ఫ్లోకి సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో మన బ్రీతింగ్కి ఒక సెపరేట్గా రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో మన బాడీలో ఏదైనా వేస్ట్ బయటకు సెండ్ చేసేకి ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో అగైన్ మన సిగ్నల్స్ ఫీల్ అవుతాం కదా, హీట్ కానీ లేకుంటే రెస్పాన్స్ అవుతాం అనమాట. సో దీని అన్నిటి ఒక సెపరేట్ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది. ఓకేనా. సో ఫీలింగ్స్ అంటాం కదా, సో అవన్నీ వర్క్ చేసేది ఎండోక్రైన్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్కెల్టల్ సిస్టమ్ అని, సో మస్కులర్ సిస్టమ్ అని, నెక్స్ట్ రీప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక ఇక్కడ ఎండ్ కాకుండా ఉండాలంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇక్కడ ఎండ్ కావాలంటే రీప్రొడక్ట్ అయితే ఉంటేనే అవి ఎండ్ కావాలన్నమాట. ఓకేనా. సో లైక్ దట్ మనకి రీప్రొడక్షన్ సిస్టమ్ ఉంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, అంటే మన బాడీకి ఏదైనా డిసీజ్ వస్తే దాని నుంచి సో రికవర్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ సో ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కానీ, ఎయిర్ కానీ ఇవన్నీ మనకి ప్రొటెక్టివ్ లేక హెల్ప్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇవన్నీ వచ్చి మనకి అనిమల్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇయర్ లెవెల్ ఉన్నాయి. ఓకేనా. సో సేమ్ అలాగే ప్లాంట్స్లో కూడా మనకి రూట్ సిస్టమ్ అని, షూట్ సిస్టమ్ అని, టూ సిస్టమ్స్ అనమాట. ఓకేనా. సో బట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే దిస్ ఆర్ ది ఒక ఆర్గానిజం బ్రేక్ డౌన్ చేస్తే మనకి ఆర్గాన్ సిస్టమ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఆర్గాన్ సిస్టమ్స్ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి డిఫరెంట్ ఆర్గన్స్ వచ్చాయండి దగ్గర మనకి. ఓకేనా. సెకండ్ ఈచ్ ఆర్గన్ సిస్టంలో మనకి డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. ఓకేనా. సో లైక్ ఎగ్జాంపుల్స్ అంటే ఆర్గన్స్ అంటే లైక్ మన బాడీలో హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, లివర్ ఉంది, నెక్స్ట్ ప్యాంక్రియస్ కానీ, స్టమక్ కానీ, సో నెక్స్ట్ కిడ్నీ, బ్రెయిన్, స్కిన్. ఓకేనా. సో ఐస్, బోన్స్, టెస్టిస్ అండ్ ఓవరీస్, దిస్ ఆర్ ది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ అన్ని కంబైన్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ బిల్డ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఆర్గాన్స్ దానికి వచ్చాం. ఓకేనా. సో ఫస్ట్ ఆర్గానిజం నుంచి ఆర్గాన్ సిస్టమ్, సో నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఆర్గాన్స్, నెక్స్ట్ ఆర్గాన్స్ నుంచి టిష్యూస్ అని. ఓకే. సో ఇక్కడ టిష్యూస్ ఆర్గాన్స్ బ్రేక్ డౌన్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ వర్డ్స్ యొక్క డెఫినేషన్ జస్ట్ ఈ వర్డ్స్ నోట్ చేసుకోండి. సో దీని గురించి మనకి ప్రతి ఒక్క ఈ సిస్టమ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ బ్రేక్ డౌన్కి మనకు ఒక స్పెసిఫిక్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ చదివి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట టిష్యూస్కి. అనిమల్ టిష్యూకి వచ్చి ఎపిథెలియల్ టిష్యూ అని ఉంది, నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూస్, సో మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ప్లాంట్ టిష్యూలో వచ్చి మనకి మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూస్. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ టిష్యూస్. ఓకేనా. సో జస్ట్ ఈ వర్డ్స్ని మీరు
సో నోట్ చేసుకుందాం. దీని గురించి మనకి డీటెయిల్‌గా స్టడీ చేద్దాం. ఓకేనా. సో టిష్యూస్ అని చాప్టర్ ఉంటది మనకి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ టిష్యూస్‌ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి సో ఏమొచ్చిందంటే సెల్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ సెల్‌ని మనం ఫర్దర్‌గా బ్రేక్ డౌన్ చేయలేకపోయినాం. అంటే ఒక స్ట్రక్చర్డ్ ఒక ఫంక్షన్ లివింగ్ బ్రేక్ డౌన్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఇక్కడ నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక ఎంటైర్ లివింగ్ ఆర్గానిజం తీసుకుంటే అనిమల్ కానీ, ప్లాంట్ గానీ, లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ అని సో అవి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తే ఎక్కడ ఎండ్ అయింది? ఒక చెవుల దగ్గర ఎండ్ అయింది. ఓకేనా. సో దట్స్ వై మనమే ఏం ఫిగర్ ఔట్ చేసాం అంటే ఎంటైర్ ఎనీ లివింగ్ ఆర్గానిజం ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకేనా. సో దట్స్ వై సెల్ మనం ఏమంటామంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకేనా. సో ఇప్పుడు మన బాడీ ఉంది. సో మన బాడీ ఫ్రీగా మూవ్ అవుతుంది. బట్ ప్లాంట్స్ అనేది అంత ఈజీగా మూవ్ కాలేదు. ఓకేనా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఆ డిఫరెన్స్ ఏ దాని నుంచి ఆ డిఫరెన్స్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ సెల్స్ అనమాట. మన బాడీలో ఉన్న సెల్స్ సపోర్ట్ చేస్తున్న ఆ మూవ్మెంట్ కోసం. బట్ ప్లాంట్ ఉన్న సెల్స్ సపోర్ట్ చేయడం అనమాట. ఓకేనా. సో దాని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటే దాని యొక్క ఎంటర్ ఫంక్షన్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సెల్. ఓకేనా. సెల్ అనేది ఇట్లా బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చి సెల్కి వచ్చాము. ఓకేనా. సో మన దట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఏం కన్క్లూడ్ చేశారంటే సైంటిస్టులు. ఓకేనా. సో ఎంటైర్గా ఆర్గానిజం ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ సెల్స్. ఓకేనా. సో మన ఎంటైర్ function construction reason ఏంటంటే సెల్. ఓకే ఫైన్. సో దిస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెల్ ఆర్బీసీ సెల్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ న్యూటన్స్ జస్ట్ యువర్ ఎగ్జాంపుల్స్ దేవో జస్ట్ స్పెసిఫిక్ మనం స్టడీ చేద్దాం. ఓకేనా. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే ఓకేనా. సో మన బాడీలో ఇలా డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ కంబైన్ అయ్యి టిష్యూ నుంచి ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ అగైన్ మనం ఆర్గానిజం. ఓకే వన్ లైక్ ఎపిథెలాల్ టిష్యూ అని స్పెర్మ్ సెల్ అని ఓమ్ అని. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ ప్లాంట్ టిష్యూలో ప్లాంట్ ఎంఎస్ఎల్ పొడమిక్ ఎంఎస్ఎల్ ఓకే స్క్లెరోనిక్ ఎంఎస్ఎల్ స్క్రాట్ సెల్స్ అండ్ మెరిస్టమ్ సెల్స్. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఓకే. సో ఫైన్. ఓకేనా. సో ఈ సెల్ అనేది సో ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆర్గానిజం బ్రేక్ డౌన్ చేస్తే ఒక ఎండ్ ఏంటంటే ఆ సెల్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఈ సెల్ ఎవరు డిస్కవర్ చేశారు? దిస్ ఇస్ ఫండమెంటల్ క్వశ్చన్ నేను టాక్. ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ. సో ఈ క్వశ్చన్ ఈ సెల్ని ఎవరు డిస్కవర్ చేస్తారంటే సో ఇక్కడ చూస్తే మనకి సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ సెల్ని లివింగ్ సెల్ డిస్కవర్ చేయాలి. ఓకేనా. సో వీఆర్ లివింగ్ ఆర్గాన్స్ అవర్ బాడీస్ మేడప్ ఆఫ్ లివింగ్ సెల్స్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే డిస్కవర్ ది డెత్ సెల్. ఇది ఒక స్ట్రక్చర్ ఫ్లో అనమాట. మనకి ఫస్ట్ చాప్టర్ ఉంది కదా ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. మనం ఈ థింగ్స్ నేర్చుకుంటాము అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. ఓకే. సో డిస్కవర్ ది డెడ్ సెల్. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు డెడ్ సెల్ని డిస్కవర్ చేస్తారు పర్సన్ రాబర్ట్ హూక్ అనే పర్సన్. ఓకే. సో ఓకేనా. సో రాబర్ట్ హూక్ అనే పర్సన్ సో ఒక డెడ్ సెల్ని డిస్కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి సో నెక్స్ట్ యాంటోనీ లెవెన్ హోక్ అనే పర్సన్. ఓకేనా. సో యాంటోనీ లెవెన్ హోక్ అనే పర్సన్ మనకి సో ఈ లివింగ్ సెల్ని డిస్కవర్ చేస్తారు అనమాట. ఓకే. యాంటోనీ లెవెన్ హోక్ అనే లెవెన్ బుక్ అనే అతను మనకి ఈ లివింగ్ సెల్ డిస్కవర్ చేశారు అనమాట. ఓకేనా. సో అగైన్ ఇతను రాబర్ట్ అనే అతను ఎలా డిస్కవర్ దీనికంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది అనమాట. ఓకేనా. సో సో హీ క్రియేటెడ్ ఈస్ ఓన్ మైక్రోస్కోప్ క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని తిని డిస్కవర్ చేశారు. ఓకేనా. సో ఎక్కడ ఉందో చేశారు. ఓకేనా. సో అదంతా స్టోరీ అనమాట. ఫ్యాక్చువల్ స్టోరీ. ఓకేనా. సో దాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అగైన్ ఇది అది గుర్తుకుండదు. ఓకేనా. సో మనకి ఎండ్ ఆఫ్ మనకి ఏం కావాలంటే ఒక స్ట్రక్చర్ కావాలన్నమాట. ఓకేనా. సో సెల్ ఉంది. ఓకేనా. సో సెల్ డిస్కవర్ చేశారంటే రాబర్ట్ డిస్కవర్ చేశారు. ఓకేనా. సో ఎలా డిస్కవర్ చేశారు ఏంటంటే డిఫరెంట్ స్టోరీ అనమాట. ఓకేనా. సో ఎలా డిస్కవర్ చేశారు వేరే స్టోరీ. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత సో డిస్కవర్ ది లివింగ్ సెల్స్. ఓకేనా. సో మనకి యాంటన్ లివెన్ ఓకేనా అతను మనకి లివింగ్ సెల్స్ డిస్కవర్ చేశారు. ఓకేనా. సో ఇలా కంటిన్యూ అయికుంటూ వచ్చి సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఒక 3 డిఫరెంట్ సైంటిస్ట్ ఓకేనా. సో సమ్ అండ్ ప్రపోజ్ చేస్తారనమాట. లైక్ ది ఎక్స్ప్లెయిన్ లైక్ దట్. ఓకేనా. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సో మన ఎర్త్ మీద ఉన్న సో ఆల్ ప్లాంట్స్ అన్ని మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఓకేనా. సో అది ఎవరు అన్నారు అనేది మనకి బుక్ చాప్టర్ డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ డిస్కస్ చేయాలి హై లెవెల్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి సో పర్సన్ బి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆల్ అనిమల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే. సో నెక్స్ట్ పర్సన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎవ్రీ న్యూసెల్ కేమ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ సెల్. ఓకేనా. సో మనకి అంటే మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇస్ కేమ్ ఫ్రమ్ ఇట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. ఓకే. ఎక్కడి నుంచి వస్తుందంటే సో ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి మనకి వస్తుంది. ఓకే. సో మనకి దిస్ ఇస్ కాల్ ది సెల్ థియరీ. ఓకేనా. సో సెల్ థియరీలో మనకి 3 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. సో మెయిన్ 3 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి సో సెల్ ఇస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇట్ మీన్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే మనకి
సో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బోత్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఇల్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఎవ్రీ న్యూ సెల్ కేమ్ ఫ్రమ్ ది ఇట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు నోట్. ఓకేనా. సో ఈ 3 పార్ట్స్ని మనం ఏమంటాం అంటే థియరీ అంటాం. ఓకేనా. సో ఈ సెల్ థియరీ అంటాం. ఓకేనా. సో ఈ సెల్ థియరీ ఈజ్ బిల్డ్ అప్ ఆన్ దీస్ 3 పాయింట్స్. ఓకే. సో నౌ ఇప్పుడు మనకి సెల్ థియరీ వచ్చింది అనమాట. సెల్ అంటే ఏంటో తెలుస్తుంది, సెల్ ఎవరు డిస్కవర్ చేసి తెలిసింది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ సెల్ అంటే ఏంటి, ఈ సెల్ ఇన్సైడ్ ఏమున్నాయి. ఓకేనా. సో సెల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అంటున్నాం కదా, ఎలా డివైడ్ అయ్యి మనకి న్యూ సెల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఈ 2 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సో చాప్టర్లో మనం ఫోకస్ చేసేది ఈ 2 థింగ్స్ ఉంది. ఓకేనా. సో ఫన్ సెల్ అన్న వాట్ ఈస్ ఇన్సైడ్ ది సెల్. ఓకేనా. సెల్ లోపల మనకి ఏముంది. ఓకేనా. సో సెల్ లోపల మనకి సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఓకే ఫన్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సో మనకి 3 డిఫరెంట్ అన్నాం కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మేజర్గా బ్రాడ్గా థింక్ చేస్తే ప్లాంట్స్ అనిమల్స్. ఓకేనా. సో ఈ 2 సేమ్ ఉంటాయి సెల్లో. ఓకేనా. సో ప్లాంట్ సెల్ అనిమల్ సెల్ సేమ్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో బేసికల్గా మనకి ఈ ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్లో ఓన్లీ ఫ్యూ థింగ్స్ కామన్గా ఉంటాయి. అండ్ అనిమల్ సెల్స్కి ప్లాంట్ సెల్స్కి సమ్ ద స్ట్రక్చర్ డిఫరెంట్, ద ఫంక్షన్ ద స్ట్రక్చర్ డిఫరెంట్ కాబట్టి దాంట్లో సమ్ ఎక్స్ట్రా ఉంటారు అన్నమాట. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ప్లాంట్ అండ్ అనిమల్ తీసుకుంటే దిస్ ఆర్ కామన్. ఓకేనా. సో సెల్ మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్. ఓకేనా. సో దీపన్ని వర్డ్స్. ఓకేనా. సో మీరు ఇక్కడ దీన్ని నోట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం సో క్లాస్లో ఈ చాప్టర్లో డిస్కస్ చేసేది ఈ వర్డ్స్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ చాలా క్లియర్ అండర్స్టాండ్ చేస్తుంది. ఓకేనా. సో దీని మొత్తం అంతా. సో నెక్స్ట్ న్యూక్లియస్ అంటే ఏంటి, ట్రైపోజమ్స్ అంటే ఏంటి, సో ఎండోప్లాస్మిక్ రెటికులం. దీంట్లో మనకి అగైన్ 2 ఉంటారు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ గోల్జీ బాడీ అంటే సో మైటోకాండ్రియా అంటే. ఓకేనా. సో దిస్ ఆర్ ది కామన్ ఇన్ బోత్ అనిమల్ సెల్లో ప్లాంట్ సెల్లో కామన్ ఉంటాయి. ఓకేనా. సో బట్ ఓన్లీ ప్లాంట్ సెల్లో ఉండేటివి ఇవి అన్నమాట. సెల్ వాల్ ఉంటుంది, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్ మాత్రం ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ప్లాస్టిస్. ఓకేనా. సో ప్లాస్టిస్లో మనకి అగైన్ 3 ఉంటాయి డిఫరెంట్ టైప్, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, లీఫోప్లాస్ట్ అని. ఓకేనా. సో ఇది ఓన్లీ ప్లాంట్స్లో ఉంటాయి. ఓన్లీ అనిమల్స్లో ఉండేవి సింపుల్ సెంట్రోస్ అంటే లైజోజోన్స్ ఉంటాయి, స్మాల్ వ్యాక్యూల్స్ ఉంటాయి అండ్ సీలియా అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో బికాస్ ఆఫ్ దిస్ ఆర్గానిజం ఒక సెల్ అనేది ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దీని గురించి మనము డీటెయిల్గా స్ట్రక్చర్ని ఫంక్షన్ మనం చాప్టర్ డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే సో ఇప్పుడు డిస్కస్ చేయబోతే సో సెల్ అంటే సెల్ ఇన్సైడ్ ఏమున్నాయి, సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో దాంట్లో కొన్ని సెల్ ఆర్గానిజమ్స్ కామన్గా ఉంటాయి, ప్లాంట్లో అన్నీ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సో సెల్స్ అనేది ఎలా డివైడ్ అవుతాయి. సో ఎందుకు డివైడ్ అవుతాయి అంటే ఫస్ట్ మనం ఓన్లీ వన్ సెల్ ఆఫ్ వన్ సెల్స్ని సో ఎఫిషియన్సీలో పర్ఫామ్ జరగదు. దట్స్ మనకి ఏమవుతుందంటే సెల్స్ని డిఫరెంట్ సెల్స్గా డివైడ్ అయితే సో ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ సెల్స్తో డివైడ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఈ డివైడ్ అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. మైటోసిస్ ఉంటుంది, మియోసిస్ ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ మనకి క్లాస్లో చదువుతాం. ఓకేనా. సో మైటోసిస్ అంటే ఏంటి, మియోసిస్ అంటే ఏంటి, మైటోసిస్ ఎప్పుడు జరుగుతుంది, మియోసిస్ ఎప్పుడు జరుగుతుంది అని. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది చాప్టర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి బిల్డప్ అయికుండా ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రేక్ డౌన్ చేస్తాం ఆర్గానిజం నుంచి ఆర్గాన్స్ స్టాప్, నెక్స్ట్ ఆర్గాన్స్ ఆర్ టిష్యూ సెల్. సో ఇప్పుడు ఈచ్ చాప్టర్లో వాట్ వీర్ గోయింగ్ టు స్టడీ చేయొచ్చు. ఇప్పుడు సెల్ అయిన తర్వాత సో డిఫరెంట్ టైప్స్ సేమ్ టైప్స్ ఆఫ్ సెల్స్ నుంచి మనకి టిష్యూస్ ఎలా ఫామ్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ నుంచి మనకి సో ఆర్గాన్స్ ఎలా ఫామ్ అవుతాయి, నెక్స్ట్ ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఎంటర్ లివింగ్ ఆర్గానిజం ఎలా ఫామ్ అవుతుందని మనం స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేసుకుంటూ పోతాం అన్నమాట. ఓకే ఫైన్. సో సో ఫైన్. సో ఇప్పుడు మేము డిస్కస్ చేద్దాం ఈ సెల్ ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఆర్ బిల్డింగ్ బ్లాక్ లైఫ్ గురించి. ఓకే ఓకేనా. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక హై లెవెల్ ఒక మైండ్ మ్యాప్ లాంటిది అనమాట. ఈ బయాలజీ ఏంటి, ఈ బయాలజీ మనం ఏం డిస్కస్ చేస్తాం అనేది మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వాట్ ఈస్ సెల్. సెల్ అంటే ఏంటి. ఓకేనా. సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో మన ఎర్త్ మీద ఉన్న లివింగ్ థింగ్స్ అన్ని ఓకేనా. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని మేడప్ ఆఫ్ సెల్. ఓకేనా. సో నాన్ లివింగ్ థింగ్ ఉంటాయి కదా, సో అవన్నీ మేడప్ ఆఫ్ సో ఆటమ్స్ అండ్ పార్ట్ మాలిక్యూల్స్. ఓకేనా. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో లివింగ్ థింగ్స్ అంటే సెల్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకే. సో సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ జస్ట్ వన్ సెల్. ఓకేనా. సో ఇఫ్ ఎనీ ఆర్గానిజం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్ ఉంటే సో దాన్ని మనం ఏమంటామంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటాం. ఓకేనా. సో లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఏవైతే ఈజీగా ఉంటాయో ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎందుకంటే మీరు లాంగ్ రన్లో ఏదైనా మర్చిపోతారు. ఓకేనా. సో మీకు ఏదైతే సింపుల్గా ఉంటే అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ అదర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్
సెల్ ఉంది. ఈ సెల్‌ని ఓన్లీ ఇఫ్ ఎనీ ఆర్గానిజం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. సో, దాన్ని మనం యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటాము. ఓకే. సో, మిలియన్స్ ఆఫ్ సెల్స్, మల్టీ సెల్స్‌తో క్రియేట్ అయ్యుంటే ఆర్గానిజంని మనం ఏమంటామంటే సో, మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంటాం. సింపుల్. ఓకేనా. సో, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఇవి కూడా వస్తాయి మనకి ఏంటివి సో, అనిమల్స్ ఆల్సో. సో, హియర్ ఆల్సో అనిమల్స్ ఓకేనా. సో, అనిమల్స్ పైన ఓకేనా. సో, ఇక్కడ 2 వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. యూనిసెల్యులర్ అంటే ఏంటి? సో, మల్టీసెల్యులర్ అంటే ఓకేనా. సో, మాక్సిమం ఎంత సింపుల్ అయితే అంత సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి అంతే. సో, ఈ హెవీ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోలేరు. ఓకేనా. ఆటోమేటిక్‌గా మర్చిపోతారు. ఓకే. సో, ఇక్కడ 2 వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ దీని డెఫినిషన్ ఏంటి? దీని ఎగ్జాంపుల్స్ ఏంటి? అంతే. సో, నెక్స్ట్. సో, హౌ డు సెల్స్ బిల్డ్ ఏ హోల్ బాడీ? ఓకేనా. సో, మనం ఏమన్నాం ఎంటైర్ ఆర్గానిజం అన్నాం కదా. ఆర్గానిజం అనేది మనకి సెల్స్‌తో క్రియేట్ అయింది. ఓకేనా. సో, ఇది ఎలా క్రియేట్ అయితది అనేది ఇంపార్టెంట్ క్వెషన్ ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ ఎలా క్రియేట్ అయ్యేదంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిమిలర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిపి ఒక టిష్యూ ఫార్మ్ అయితాయనమాట. ఓకేనా. సో, ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నాయంటే సెల్స్ అన్నీ సేమ్ వర్క్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కలిసి ఒక టిష్యూ ఫార్మ్ అయితాయి. ఓకే. సో, ఈ టిష్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కలిపి ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ అనేది ఫార్మ్ అయితది. ఓకేనా. సో, ఒక డిస్కస్ చేసాం కదా మనము. సో, ఆర్గాన్స్‌కి ఎగ్జాంపుల్స్, టిష్యూస్ ఎగ్జాంపుల్స్ అనేవి. ఓకే. సో, నెక్స్ట్ సమ్ ఆర్గాన్స్ అనమాట. డిఫరెంట్ ఆర్గాన్స్ అనేసి కలిపి సో, ఒక స్పెసిఫిక్ ఆర్గాన్ సిస్టమ్ అనేది క్రియేట్ అయితది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో సో, మనం డిస్కస్ చేసిన ప్రకారం సో, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. సో, ఈ సిస్టమ్‌లో మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. ఓకేనా. సో, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ ఓన్లీ వన్ ఆర్గాన్ ఉండదు. ఈ ఆర్గాన్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఉంది. సో, నెక్స్ట్ ఎంజైమ్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ చాలా ఉంటాయనమాట. డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ కలిపి సో, ఈ యొక్క స్పెసిఫిక్ సిస్టమ్ యొక్క రోల్ ఏంటి? సో, ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేసి డైజెస్ట్ చేయడం దీని యొక్క రోల్. ఓకేనా. సో, ఇదొక సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నేసల్ క్యావిటీ, సో, ట్రాకియా, సో, లంగ్స్ దిస్ ఆర్ కాల్డ్ ఆర్గాన్స్. సో, ఈ ఆర్గాన్స్ అన్నీ కలిపి మనకి ఒక రెస్పిరేటరీ సిస్టమ్ ఫార్మ్ అయితుంది. ఓకేనా. సో, దిస్ ఆర్ ఆర్గాన్. నేసల్ క్యావిటీ అనేది మన అప్పర్ బాడీ అనమాట. ఇక్కడ ఉండేది. సో, మన రెస్పిరేషన్‌లో అప్పర్ పార్ట్ నేసల్ క్యావిటీ అంటాము. ఓకేనా. సో, ట్రాకియా అంటే విండ్ పైప్‌ని మనం ట్రాకియా అంటాం. ఓకేనా. ఏ విండ్ పైప్‌ని. ఓకేనా. సో, లంగ్స్ ఏం చేస్తాయంటే గ్యాసెస్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. సో, దీన్ని మనం ఏమంటామంటే ఇవన్నీ అంటే కంబైన్ అయ్యి ఒక స్పెసిఫిక్ సిస్టమ్ ఫార్మ్ అయితుంది రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా. సో, ఈవెన్ ఇన్సైడ్ ద టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఓకేనా. సో, ఇన్సైడ్ ద టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ది ఫండమెంటల్ వర్క్ చేసేది ఏంటంటే సో, యూనిట్ ఏంటి సెల్. ఓకేనా. టిష్యూలో కూడా ఆర్గాన్‌లో కూడా మనం ఫండమెంటల్‌గా ఏది వర్క్ చేస్తుందంటే సో, సెల్లే. ఓకే. ఫైన్. ఇక్కడ ఓకే ఫైన్. సో, వై వి క్యాన్ సీ సెల్ విత్ అవర్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఇన్ జస్ట్ వినండి అంతే. ఓకేనా. సో, దీన్ని వినండి. ఓకేనా. సో, దీన్ని మెమరైజ్ చేసుకోవద్దండి. ఇట్ ఈస్ జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే. సో, ఎందుకంటే ఇక్కడ మనకి లిమిట్ ఆఫ్ రిజల్యూషన్ ఉంటది. ఓకేనా. సో, లిమిట్ ఆఫ్ రిజల్యూషన్ అంటే మనకి ఏదైనా క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలంటే సో, మన 2 పాయింట్స్ బిట్వీన్ 0.1 మిల్లీమీటర్ దూరం ఉంటేనే మనకి సో, ఆ 2 థింగ్స్ ఆ ఆబ్జెక్ట్ అనేది క్లియర్‌గా కనిపిస్తది. ఒకవేళ లేకుండా మనకి ఎలా కనిపిస్తదంటే బ్లర్‌గా కనిపిస్తదనమాట. ఓకేనా. సో, బ్లర్‌గా కనిపిస్తది. ఓకే. సో, దట్స్ వై మన ఐకి అంత కెపాసిటీ లేదనమాట. ఎప్పుడైతే దీనికన్నా రేంజ్ డిస్టెన్స్ తక్కువ ఉంటదో సో, అప్పుడు మన ఐ ఇమేజ్ అంత క్లియర్‌గా ఫార్మ్ చేయలేదు. ఓకేనా. సో, లెట్స్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ అనేది వెరీ స్మాల్ సైజ్‌లో ఉంటది సెల్. ఓకేనా. సో, మైక్రోమీటర్‌లో ఉంటది. ఓకేనా. సో, బట్ లిమిట్ ఆఫ్ రిజల్యూషన్ ఎంత 0.1 మిల్లీమీటర్ కాబట్టి మనం దాన్ని చూడలేమనమాట. అంతే కనపడదు. మన డైరెక్ట్ కంటితో మన డైరెక్ట్ కంటికి అంత కనపడదు. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ సెల్స్ ఆర్ ఫార్ స్మాలర్ దెన్ దిస్. ఓకేనా. సో, చెప్పాను కదా చాలా అన్ని సెల్స్ ఈచ్ అండ్ లైక్ సో, ప్లాంట్ సెల్ గాని, అనిమల్ సెల్ గాని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ దీంతో కంపేర్ చేస్తే చాలా స్మాల్ సైజ్‌లో ఉంటాయి. సో, స్టే ఇన్విజిబుల్. దట్స్ వై మనం దాన్ని క్లియర్‌గా మన విత్ నేకెడ్ అయితే మనం చూడలేమనమాట. ఓకే. So, limit of resolution is the region where we can't able to see cells directly with our naked eye. Okay. So, smallest gap the eye can detect as these two separate points అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింట్స్‌కి మనకి మినిమం 0.1 ఉంటేనే సో, ఈ 2 పాయింట్స్ మనకి క్లియర్‌గా కనిపిస్తది అనమాట. ఓకేనా. సో, ఇఫ్ లెస్ దెన్ ఈ 2 పాయింట్స్ బిట్వీన్ డిస్టెన్స్ వచ్చి 0.1 ఉన్నాయంటే మనకి సో, బ్లర్‌గా కనిపిస్తది. ఓకేనా. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. సో, దీన్ని మీరు అండర్‌స్టాండ్ జస్ట్ అర్థం చేసుకోండి అంతేగాని సో, మెమరైజ్ చేసుకోకండి. ఓకే. సో, దీనికి సో, దెన్ హౌ సైంటిస్ట్ స్టడీ సెల్స్ ఓకేనా. సో, లైక్ చెప్పాను కదా. సో, మనకి కంటికి కనిపించవు. ఓకేనా. సో, అప్పుడు సైంటిస్ట్ అనేది ఎలా స్టడీ చేశారు దాన్ని. ఓకే ఫైన్. సో, వెరీ నైస్ క్వెషన్. ఓకేనా. సో, ఇక్కడ ఏం జరుగుతదంటే సో, రాబర్ట్ హూక్ అనే అతను ఏం చేశాడంటే ఒక ఈ సెల్ మీద మైక్రోస్కోప్ క్రియేట్ చేశాడు. ఓకేనా. సో, అది ఏం చేస్తుందంటే సో, మాగ్నిఫై చేస్తదనమాట. ఓకేనా. సో, ఇది మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్‌లో దీని గురించి అండర్‌స్టాండ్ చేసుకున్నాం. ఓకేనా. సో, మాగ్నిఫికేషన్ అంటే ఏంటని. ఓకేనా. సో, లెన్సెస్ అని. ఓకేనా. ఇదేం చేస్తుందంటే చిన్నగున్న దాన్ని స్మాల్‌గా ఉన్న థింగ్స్‌ని సో, బిగ్గర్‌గా చేసి సైజ్ ఇంక్రీజ్ చేసి సో, మనకి లెన్స్‌లో అలా చూపిస్తదనమాట. ఓకే. సో, ఒక
తను సెల్ఫ్ మేడ్ మైక్రోస్కోప్స్ సో సెల్స్ని డిస్కవర్ చేస్తారు. బట్ హీ డిస్కవర్డ్ మనకి తెలుసు ఆల్రెడీ. సో రాబర్ట్ హూక్ అని అతను సో డిస్కవర్ చేసింది ఏంటంటే డెడ్ సెల్స్ డిస్కవర్ చేస్తారు. ఓకే ఫైన్. సో బై యూసింగ్ లైట్ మైక్రోస్కోప్ ఓకేనా. సో లైట్ మైక్రోస్కోప్ యూజ్ చేసి కాంపౌండ్ మైక్రోస్కోప్ యాక్చువల్లీ యూజ్డ్ కాంపౌండ్ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు ఇక. ఓకే ఫైన్. సో లైట్ మైక్రోస్కోప్స్ యూజ్ చేసి లెన్సెస్ అండ్ లైట్ అనమాట. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. లెన్సెస్ లైట్ని ఇచ్చేసి ఆబ్జెక్ట్ని మ్యాగ్నిఫై చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మన స్కూల్ ల్యాబ్స్లో ఉంటాయి కదా, అక్కడ యూజ్ చేసేది మనకి లైట్ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో బట్ దానికి డిఫరెంట్ లెన్సెస్ ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ ఫిక్స్డ్ లెన్స్. ఓకేనా. సో జస్ట్ 10x 20x అని కాకుండా డిఫరెంట్ లెన్సెస్ ఉంటాయి. 10x అని 40x అని. ఎందుకంటే మనకి సో ఆబ్జెక్ట్ని చాలా క్లియర్గా కనిపిస్తాను అనమాట. మనకి లెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ లైట్ని యూజ్ చేసుకుని లైట్ యూజ్ చేయకుండా బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసుకుని సో అది చాలా క్లియర్గా మ్యాగ్నిఫై చేస్తుంది. ఓకే ఫైన్. సో మైక్రోస్కోప్ అనేది ఒక టూల్ అనమాట. సో ఏదైనా టూల్ ఒక చిన్న స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా, దాన్ని చూసేకి సో ఇది ఇస్ ఎ టూల్. ఓకేనా. సో దాన్ని మనం మ్యాగ్నిఫై చేసి చాలా క్లియర్గా చూపిస్తుంది అనమాట మైక్రోస్కోప్ అనేది. ఓకేనా. సో బై యూజింగ్ దిస్ టూల్ దే డిస్కవర్ ది సెల్. ఓకే ఫైన్. ఇప్పుడు సో డిఫరెన్స్ ఇట్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే లైట్ మైక్రోస్కోప్ అంటే సో లైట్ మైక్రోస్కోప్ అంటే యూజెస్ ఎ లైట్. ఓకేనా. సో మ్యాగ్నిఫైస్ అప్ టు ఏ ఫ్యూ 100 times. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో 100x నుంచి 40x 400x దాకా మాత్రం మ్యాగ్నిఫై చేస్తుంది అంతే లైట్ మైక్రోస్కోప్. ఓకేనా. సో ఇది మనకి స్కూల్స్లో యూజ్ చేసి ఇది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకేనా. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేసి బీమ్ ఆఫ్ లైట్. ఓకేనా. సో బీమ్ ఆఫ్ లైట్ని యూజ్ చేసుకుని మ్యాగ్నిఫై చేస్తుంది. లైక్ ఇది నియర్లీ 10 lakhs టైమ్స్ని అంత 10 lakhs టైమ్ మ్యాగ్నిఫై చేస్తుంది ఆబ్జెక్ట్ని. ఓకేనా. సో చాలా ఎక్కువ మ్యాగ్నిఫై చేస్తుంది. ఓకే. సో లైక్ ఇక్కడ చెప్పేగా డౌన్ టు నానోమీటర్ స్కేల్ రివెల్స్ ఫైన్ సెల్ స్ట్రక్చర్. సెల్ లోపల ఏంది, ఎలాంటి ఆర్గనల్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనల్ యొక్క డీటెయిల్గా చూపిస్తారు అనమాట ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకేనా. సో బోత్ హెల్ప్ సైంటిస్ట్ వాట్ ది నాకెడ్ ఐ కనెక్ట్స్. ఓకేనా. సో మనం డైరెక్ట్ కనెక్ట్ చూడలేము కదా, అలాంటివన్నీ ఓకేనా. సో ఏవైతే మనకి డైరెక్ట్ కనెక్ట్ చూడలేమో సో అలాంటివన్నీ మనము బై యూజింగ్ దిస్ మైక్రోస్కోప్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఇది ఎక్స్ట్రా. ఒకనా సో దీన్ని స్కిప్ చేయండి. ఒకనా సింపుల్ ఒకనా గుడ్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే రిజల్యూషన్ ఉండాలి, కాంట్రాస్ట్ ఉండాలి, సో మ్యాగ్నిఫికేషన్. ఈ 3 థింగ్స్ అంటే ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దీన్ని స్కిప్ చేయండి. ఓకేనా. సో ఫైన్. సో ఇక్కడ దిస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి కోర్ కాన్సెప్ట్స్. ఓకే. సో చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంటి. ఓకేనా. సో సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంటంటే మనకి సెల్ ఉంటుంది. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి సెల్ ఉందన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం అంటే సెల్ అంటాం. ఓకే. సో దీన్ని సెల్ అంటాం. ఓకే. సో ఈ అవుట్ సైడ్ ఉంది చూడు. ఓకేనా. సో ఈ అవుట్ సైడ్ ఉన్నదాన్ని మనం సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ రాసినట్టు సో దిస్ ఈస్ కాల్ ది సో సెల్ మెంబ్రెయిన్. ఓకేనా. సెల్ ఉంటుంది, దీన్ని సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే ఫన్. సో ఇప్పుడు సో ఈ థిన్ బౌండరీ దట్ సరౌండ్స్ ఎవ్రీ సెల్ అండ్ ప్రొటెక్ట్ ఇట్ కంటెంట్స్. ఓకేనా. సో మనకి సెల్ లోపల ఉన్న సెల్ ఉంటుంది కదా, సో దాన్ని అవుటర్ లేయర్ని మనం ఏమంటామంటే సెల్ మెంబ్రెయిన్ అంటాము. అదేం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది, లోపల ఉన్న సెల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ అవుట్ సైడ్ అని సెపరేట్ చేస్తుంది. ఓకే. ఆల్సో కాల్ ది ప్లాస్మా మెంబ్రెయిన్. దాన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రెయిన్ కూడా అంటాము. ఓకేనా. సో అది డిసైడ్ చేస్తారు అనమాట. అంటే సెల్ లోపలికి ఏది వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదని సో అది డిసైడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనకి సెల్ లోపలికి ఏది వెళ్ళాలి, లోపలికి ఏది వెళ్ళకూడదు అని డిసైడ్ చేసేది ఈ సెల్ మెంబ్రెయిన్. ఓకే. సో ఈ సెల్ మెంబ్రెయిన్ అంటారు. దీన్ని మనం ఏమంటామంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటాం. అవునా. ఇది సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పి కదా. సో ఈ లోపలికి ఏ సెండ్ చేయాలి, ఏం సెండ్ చేయకూడదు. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఓకే. సో వాట్ హ్యాప్ దిస్ ఇస్ యాక్టివిటీ. ఓకేనా. సో ఇది యాక్టివిటీ. ఓకేనా. సో మనకి ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఓకేనా. ప్రూవ్ చేయడానికి. ఓకేనా. సో యాక్చువల్గా సెల్ మెంబ్రెయిన్ డిసైడ్ చేస్తుంది మనకి లోపలికి సెల్ లోపలికి ఏది ఎంటర్ ఏది ఎగ్జిట్ కావాలనేది. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2 పొటాటోస్ తీసుకొని ఇది ఒక 2 పొటాటోస్. ఓకేనా. సో పొటాటో ఏ సో పొటాటో బి తీసుకొని మనము. ఓకేనా. సో మనము ఒక బీకర్లో ఓకేనా ప్లెయిన్ వాటర్లో ఒకటి వేసాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే షుగర్ ఆర్ సాల్ట్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే సో ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే సో షుగర్ ఈ ప్లెయిన్ వాటర్లో ఉండేది స్వెల్ అవుతుంది, అంటే ఉబ్బుతుంది అనమాట. వెయిట్ గెయిన్ అవుతుంది. ఇది ఏ అనేది వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఈ పొటాటో పీస్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ వాటర్లో ఏమవుతుంది శ్రింక్ అవుతుంది అనమాట. ఇది ఓకేనా. సో ఇది శ్రింక్ అవుతుంది. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనకి సో ట్రావెల్ అవుతుంది వాటర్ అనేది ఫ్రమ్ పొటాటో నుంచి ఈ బీకర్ నుంచి వాటర్లోకి ట్రావెల్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ది ఆ మూమెంట్ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటామని డిస్కస్ చేస్తాం. లైక్ ఆస్మోసిస్ అంటాం, డిఫ్యూజన్ అంటాం. ఓపెన్ అప్ ఫైన్. సో ద సెల్ మెంబ్రెయిన్ లెట్స్ వాటర్ పాస్ త్రూ ది బట్ బ్లాక్స్ ది సాల్ట్ అండ్ వాటర్ అనమాట. ఓపెన్ సో సెల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది సో వాటర్ అనేది పాస్ చేస్తుంది ఏదానికి పొటాటోలోకి. బట్ ఏం చేస్తుందంటే
షుగర్‌ని బ్లాక్ చేస్తుందనమాట. ఓకేనా. సో, దిస్ మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ ఈస్ ది క్లూ ఆఫ్ హౌ సెల్స్ బ్రీత్ అనమాట. ఓకేనా. సో, ఇది ఒక క్లూ అనమాట. ఓకేనా. యాక్చువల్‌గా రియల్‌గా సెల్స్ అనేది ఎలా రెస్పిరేషన్ ఉంటది. రెస్పిరేషన్ ఎలా జరుగుతది సెల్స్‌లో అనేది. ఓకే. ఫైన్. దిస్ ఈస్ ది ఆల్ అబౌట్ సెల్ మెంబ్రేన్. నెక్స్ట్ డిఫ్యూజన్ అన్నాను కదా! డిఫ్యూజన్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకేనా. సో, మూవ్‌మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ హైయర్ కాన్సంట్రేషన్ టు లోయర్ కాన్సంట్రేషన్. అంటే ఏంటంటే మనకి బేసిక్‌గా సో, చాలా సింపుల్. ఇక్కడ మనకి ఒక పర్ఫ్యూమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, సో, ఇక్కడ మనము పర్ఫ్యూమ్ చేసుకున్నాం. పర్ఫ్యూమ్ అప్లై చేసామంటే, సో, ఎక్కడైతే ఇక్కడ హై కాన్సంట్రేషన్ ఉంది పర్ఫ్యూమ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడైతే లేకుండా ఉంటదో అంటే ఆల్ డైరెక్షన్ స్ప్రెడ్ అయితది. ఓకేనా. చాలా సింపుల్. సో, దీనికి కూడా చాలా సింపుల్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది చాలా సింపుల్. ఏంటంటే లైక్ డిఫ్యూజన్ అంటే ఏంటంటే మూవ్‌మెంట్ ఆఫ్ పార్టికల్స్. అంటే లైక్ పార్టికల్స్ మూవ్‌మెంట్ ఉంటాయి. మూవ్‌మెంట్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఎక్కువ ఎక్కడుంటాయో అక్కడి నుంచి సో, తక్కువ ఉన్న దానికి మూవ్ అయితాయనమాట. తక్కువ ఉన్న ప్లేస్‌కి మూవ్ అయితాయి. ఓకేనా. సో, ఆ మూవ్‌మెంట్‌ని మనం ఏమంటామంటే డిఫ్యూజన్ అంటాం అంతే. ఓకేనా. సో, ఇక్కడ మనకేం జరుగుతుందంటే బట్ ఏమైతుందంటే వితౌట్ ఎనీ బిట్వీన్ ఏ మెంబ్రేన్ లేకుండా గానీ ఇది వెళ్ళిపోతుంటదనమాట. ఓకే. సో, డిఫ్యూజన్ జరుగుతది. ఓకేనా. సో, వితౌట్ నీడింగ్ ఎనీ మెంబ్రేన్. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఏ స్మెల్ స్ప్రెడింగ్ త్రూ ద రూమ్. ఓకేనా. సో, ఏదన్నా పర్ఫ్యూమ్ గానీ, ఏదైనా స్మెల్ గానీ ఎంటైర్ రూమ్ స్ప్రెడ్ అయిపోతది. ఓకేనా. సో, కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి స్ప్రెడ్ కావడానికి రీజన్ ఏంటంటే సో, ద డిఫరెన్స్ ఇన్ కాన్సంట్రేషన్ దట్ డ్రైవ్స్ ది మూవ్‌మెంట్. ఓకేనా. సో, దీనికి ఎక్స్‌ట్రా ఎనర్జీ కానీ ఏది మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పార్టికల్స్. ఓకేనా. సో, కాన్సంట్రేషన్ ఒకతను ఎక్కువ ఉన్నాయి, ఒకతను తక్కువ ఉన్నాయి. ఓకేనా. సో, దిస్ లీడ్స్ టు ది మూవ్‌మెంట్ అనమాట. ఓకే. దిస్ డ్రైవ్ టు ది మూవ్‌మెంట్. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ వాట్ ఈస్ ది ఆస్మోసిస్? ఆస్మోసిస్ అంటే ఏంటి? సో, ఆస్మోసిస్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఆస్మోసిస్ ఏ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ ఓన్లీ. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ డిఫ్యూజన్. బట్ ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రం డిఫ్యూజ్ అయితది. అంటే హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్‌లోకి పోయేది ఓన్లీ వాటర్ మాత్రమే. ఓకేనా. సో, రిమైనింగ్ థింగ్స్ ఏముండవు. ఒక స్పెసిఫిక్ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే సో, ఆస్మోసిస్ అంటాం. అండ్ ఇక్కడ మనకి ఒక సెలెక్టివ్‌లీ పర్మియబుల్ లేయర్ ఉంటది. ఓకేనా. సో, మెంబ్రేన్ ఉంటది. ఓకేనా. సో, త్రూ దట్ మెంబ్రేన్ ఓన్లీ ఇట్ విల్ గో క్రాస్ అయిపోతదనమాట. ఓకేనా. సో, దట్స్ వై వి కాల్ ఇట్ ఈస్ ది ఆస్మోసిస్ అంటాం. ఓకే. సో, వాటర్ మూవ్స్ ఫ్రమ్ మోర్ వాటర్ టు లెస్ వాటర్ ఆర్ లెస్ సాల్యూట్ టు మోర్ సాల్యూట్. ఓకేనా. సో, ఈ ప్రాసెస్‌ని దిస్ ప్రాసెస్ వి కాల్ ఆస్మోసిస్ అంటాం. ఓకే. సో, దిస్ కంటిన్యూస్ అంటిల్ బోత్ సైడ్స్ బికమ్ ఈక్వల్. ఇది ఎంతవరకు జరుగుతుంది? ఈ ఆస్మోసిస్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతదంటే బోత్ అంటే 2 ఉంటాయి కదా! లైక్ 2 ప్లేసెస్ అన్నాం కదా! సో, ఆ 2 ప్లేసెస్‌లో ఈక్వలైజ్ అయ్యేంత వరకు సో, ట్రావెల్ అయితేనే ఉంటదనమాట. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. ఓకే. సో, ఎగ్జాంపుల్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదా! ప్లాంట్ రూట్స్ ఎలా అబ్జర్వ్ చేస్తదంటే వాటర్ త్రూ దిస్ ప్రాసెస్‌ని దిస్ ప్రాసెస్ త్రూ ఆస్మోసిస్ ద్వారానే ప్లాంట్ అనేది వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆస్మోసిస్. చాలా సింపుల్. సో, మనకి సెలెక్టివ్‌లీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంటది. సో, ఇదేంటంటే సో, సెల్ మెంబ్రేన్. ఓకేనా. సో, సెల్ మెంబ్రేన్ ఎగ్జాక్ట్‌గా మనం ఎలా అయితే రెస్పిరేషన్ తీసుకుంటామో సో, సేమ్ అలాగే తీసుకుంటది. బట్ ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఓకేనా. సో, డిఫ్యూజన్ ఉంటది. నెక్స్ట్ వచ్చి ఆస్మోసిస్ ఉంటది. ఓకేనా. సో, డిఫ్యూజన్ అంటే ఏంటంటే సో, ఫ్రమ్ హైయర్ కాన్సంట్రేషన్ టు ఓకేనా. సో, లోవర్ కాన్సంట్రేషన్‌కి సో, పార్టికల్స్ మూవ్ అయితే దాన్ని డిఫ్యూజన్ అంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ ఆస్మోసిస్ ఉంటది. ఓకేనా. సో, ఆస్మోసిస్ అంటే ఏంటంటే సో, సేమ్ ప్రాసెస్ డిఫ్యూజన్ బట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ వాటర్. ఓకేనా. సో, వాటర్‌లో జరిగి సో, బిట్వీన్ ఒక సెలెక్టివ్‌లీ పర్మియబుల్ మెంబర్ ఉంటే త్రూ దట్ ఓన్లీ క్రాస్ అయితే సో, దీనిలో మనము డిఫ్యూజన్ అంటాము. ఓకేనా. సో, ఈ రెస్పిరేషన్ ఎలా ఇస్తుంటది త్రూ డిఫ్యూజన్ ద్వారా. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్ రూట్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ బై ఆస్మోసిస్. ఓకే. సో, ఇక్కడ మనకి 3 డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్‌లో, ఎక్స్‌పెరిమెంట్‌లో కూడా అడగొచ్చు. యాక్టివిటీలో కూడా అడగొచ్చు. ఇది ఎగ్జామ్స్‌లో కూడా అడగొచ్చు. ఓకేనా. సో, ఇట్ ఈస్ లైక్ యాక్టివిటీ. ఇది యాక్టివిటీ అనమాట. సో, ఇది చాలా సింపుల్. ఓకేనా. సో, మనకి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో, ఐసోటోనిక్, హైపోటోనిక్ అండ్ హైపర్టోనిక్. ఓకేనా. సో, ఐసోటోనిక్ అంటే ఏంటంటే సో, ద సాల్యూట్ కాన్సంట్రేషన్ ఔట్‌సైడ్ ఇన్‌సైడ్ ది సెల్. ఓకేనా. ఇక్కడ ఈ ఈ ఈ విత్ రిఫరెన్స్ ఏదంటే ఇక్కడ సెల్ అనమాట. ఓకేనా. సెల్‌లో ఉన్న కాన్సంట్రేషను, వాటర్‌లో ఉన్న కాన్సంట్రేషను, సాలిడ్ కాన్సంట్రేషన్ సేమ్ ఉన్నప్పుడు సో, నో నెట్ వాటర్ మూవ్‌మెంట్. అంటే వాటర్ అనేది సో, సెల్ నుంచి దీంట్లోకి రాదు. దీంట్లోకి రాదు. అంటే వాటర్ సెల్ ఔట్ సైడ్‌కి రాదు. సెల్ ఔట్ సైడ్ ఉన్నది సెల్‌లోకి వెళ్ళదనమాట. ఓకేనా. సో, సేమ్ సైజ్‌లో ఉంటది సెల్ కూడా. ఓకేనా. సో, హైపోటోనిక్ అంటే ఏంటంటే సాల్యూట్ కాన్సంట్రేషన్ ఈస్ వెరీ లెస్ ఇన్ ఔట్ సైడ్. ఓకేనా. సో, బయట చాలా తక్కువ ఉంది. సో, వెన్ కంపేర్డ్ విత్ సెల్ లోపల చాలా ఎక్కువ ఉందనమాట కాన్సంట్రేషన్. ఓకేనా. సో, ఎక్కడైతే క్లియర్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నా వాటర్ మూవ్స్ ఫ్రమ్ సో, లెస్ సాల్యూట్ టు సో, మోర్ సాల్యూట్. ఇక్కడ లెస్ సాల్యూట్ ఎక్కడుంది? సో, బయటుంది. ఓకేనా. సో, లెస్ సాలిడ్ ఇక్కడ ఉంది. సో, మోర్ సాలిడ్ ఇన్‌సైడ్ సెల్ ఉంది కాబట్టి సో, వాటర్ అనేది ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ పోతదనమాట. ఓకేనా. సో, దెన్ ఇప్పుడు ఏమైతుందంటే మూవ్స్ ఇంటూ ద సెల్ స్పేస్. ఓకేనా. దీన్నే మనం ఏమంటామంటే సో, హైపోటోనిక్ సిట్యుయేషన్ అంటాం. హైపోటోనిక్ సిట్యుయేషన్‌లో మనకి సెల్ యొక్క హైపోటోనిక్ సిట్యుయేషన్‌లో మనకి
సో వాటర్లో సాలిడ్ కాన్సంట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది. సెల్‌లో సాలిడ్ కాన్సంట్రేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ఎలా ఉంటదంటే వాటర్ నుంచి సెల్ ఇన్‌సైడ్ సెల్‌లోకి వాటర్ మూవ్‌మెంట్ ఉంటదనమాట. దీన్నే మనం ఏమంటామంటే హైపోటోనిక్ అంటాం. చాలా సింపుల్. ఓకేనా? సో హైపోటోనిక్ అంటే ఇది దీనికి రివర్స్ అనమాట. సాలిడ్ కాన్సంట్రేషన్ ఔట్ సైడ్ చాలా ఎక్కువ ఉంటది. సో ఇన్ కంపేర్డ్ విత్ ఇన్‌సైడ్ సెల్. ఓకేనా? సో అంటే ఇక్కడ సాలిడ్ కాన్సంట్రేషన్ సెల్‌లో చాలా తక్కువ ఉంది. ఓకేనా? సో చాలా తక్కువ ఉంది కాబట్టి ఫ్రమ్ సాలిడ్ లెస్ నుంచి సాలిడ్ కాన్సంట్రేషన్ హై‌కి ఫ్లో అయితది కాబట్టి మూవ్ ఔట్ సైడ్ ది సెల్. ఓకేనా? సో వాటర్ మూవ్స్ అవుట్ ద సెల్. సో సెల్ సింక్ అంతే. సెల్ తగ్గిపోతుందనమాట. ఓకే. ఫైన్. సో దిస్ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫైన్. ఓకేనా? సో దిస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్‌కొచ్చేది మోర్ ఛాన్సెస్ ఉంటాయి ఈ టాపిక్స్ నుంచి. ఓకేనా? సో ఏంటివంటే ఇవి. సో మనకు తెలుసు సెల్ ఆర్గనల్స్ అన్నాం గదా! సో సెల్ గురించి ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం అనమాట. ఓకేనా? సో సెల్ ఔట్ సైడ్ మనకి సెల్ మెంబ్రేన్ ఉంటది ఫస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి సెల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి మనకి సైటోప్లాజం ఉంటది. ఓకే. సో హియర్ సైటోప్లాజంలో మనకి డిఫరెంట్ సెల్ ఆర్గాన్స్ ఉంటాయి విచ్ హెల్ప్స్ టు సెల్. ఓకేనా? సో సెల్ కావాల్సిన ఎనీ నెసెసరీ థింగ్స్‌ని ప్రిపేర్ చేసేకి గాని, ట్రాన్స్‌పోర్ట్ చేసేకి ఇవన్నీ మనకి ఈ సైటోప్లాజంలో సర్వైవ్ అవుతుంటాయి. ఓకేనా? ఫన్. ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది సెల్ మెంబ్రేన్. మనము ఔట్ సైడ్ నుంచి డిస్కస్ చేసుకుంటా పోతాం అనమాట. సెల్ ఉంది కదా! సెల్ ఔట్ సైడ్ ఏముంది? దాని తర్వాత నెక్స్ట్ ఇన్‌సైడ్ ఏమున్నాయి? ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి దిస్ ఈస్ ద సెల్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా? సింపుల్‌గా డిజైన్ చేస్తా చెప్పాను కదా! సింపుల్‌గా డిజైన్ చేసి ఇలా ఉంది. ఒక సింపుల్‌గా లేబుల్ చేస్తా. ఓకే. సో దిస్ ఈజ్ సెల్. ఓకేనా? సో ఇదంతా సెల్ అనుకుంటే ఇక్కడ మీకు రౌండ్ కనిపిస్తుంది చూడు. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటామంటే సెల్ మెంబ్రేన్ అంటాం. ఓకేనా? సో ఈ రౌండ్ కనిపించేదాన్ని మనం సెల్ మెంబ్రేన్ అంటాం. ఓకే. ఫైన్. సో ఇప్పుడు దీని గురించి సమ్ ఎక్స్‌ప్లనేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటది అండ్ ఫంక్షన్ ఏం చేస్తది ఇది. ఓకేనా? అండ్ వాట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్. ఓకేనా? దేనితో మేడ్ అయింది ఇది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. ఫైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దిస్ ఈస్ సెల్ మెంబ్రేన్. ఓకేనా? సో దీన్ని క్లోజ్‌గా చూస్తే ఇలా ఉంటా ఉంది సెల్ మెంబ్రేన్. ఓకేనా? సో ఇలా ఉంటది. ఓకే. సో ఇక్కడ చూడండి మీరు దీనికి ఒక ఫస్ట్ వచ్చి దిస్ ఈస్ సెల్. ఉన్న సెల్ నుంచి ఈ స్పెసిఫిక్ పార్ట్‌ని తీసుకుంటే దిస్ ఈస్ ఎ సెల్ మెంబ్రేన్ కదా! సో ఈ సెల్ మెంబ్రేన్ తీసుకొని మనం క్లోజ్‌గా చూస్తే మనకి ఇలా ఉంటదన్నమాట స్ట్రక్చర్. ఒక రౌండ్ షేప్‌లో చాలా వావ్! డిఫరెంట్ అంటే మాలిక్యూల్స్‌తో క్రియేట్ అయ్యి ఇలా ఉంటదన్నమాట. ఓకేనా? సో దీంట్లో ఒక స్పెసిఫిక్ పార్ట్‌ని మాత్రం జూమ్ చేస్తే మనకి దీని స్ట్రక్చర్ ఇలా ఉంటదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చి 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఓకేనా? సో బై లిపిడ్ లేయర్. ఓకేనా? సో దీన్నే పాస్పోలిపిడ్ అంటాం. ఓకేనా? సో ఒక సింగిల్ థింగ్ తీసుకుంటే పాస్పోలిపిడ్ అంటాం. ఓకేనా? సో కిందన ఒక లేయర్ ఉంటది. సో పైన ఒక లేయర్ ఉంటది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ లేయర్ అంటే ఈ సెల్ లోపల జరిగే రియాక్షన్స్ బయటకి వెళ్ళకోకుండా ఉండడానికి ఈ లేయర్ ప్రొటెక్ట్ చేస్తదన్నమాట. ఓకేనా? ఇట్ ఈస్ ఎ ఫ్యాట్. లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ బిట్వీన్ సమ్ ఈవెన్ ప్రోటాన్స్ అంటాం. ఓకేనా? సో ఈ ప్రోటాన్స్ ఇక్కడ ఎంబెడ్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఈ ప్రోటీన్స్ ఎందుకంటే అంటే మనకి సెల్ సర్వైవ్ కావాలంటే సెల్ లోపలికి మనం కొన్ని గ్లూకోజ్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ పోయేవి కొంచెం స్పేస్ ఉండాలి. ఓకేనా? సో అప్పుడు మాత్రం సెల్ సర్వైవ్ అవుతది. ఓకేనా? సో దట్స్ వై త్రూ దిస్ ఓన్లీ ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో త్రూ దిస్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ నుంచి మాత్రమే కొన్ని పోతా ఉంటాయన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ది సెల్ మెంబ్రేన్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ఓకేనా? సో ఓకే. సో వాటర్ అట్రాక్టింగ్ హెడ్స్ పాయింట్ అవుట్‌వర్డ్ అండ్ వాటర్ రిపెల్లింగ్ టెయిల్స్ పాయింట్ అవుట్‌వర్డ్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి ఇలా ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఇవి హెడ్స్ ఉన్నాయి కదా! సో ఇవి వాటర్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ లోపల ఉండేది రిపెల్ చేస్తాయి వాటర్‌ని. ఓకే. సో ఇది ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? సో మాలిక్యూల్స్ కెన్ మూవ్, ఫ్లిప్, రొటేట్. దిస్ ఈజ్ వై ఇట్స్ కాల్డ్ ఫ్లూయిడ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ దీని స్ట్రక్చర్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇవి చాలా లూజ్‌గా ఉన్నాయి. ఇవి చాలా ఈజీగా ఫ్లిప్ అయితే, రొటేట్ అయితే ఓకేనా? సో దట్స్ వై మనం దీన్ని ఏమంటామంటే ఫ్లూయిడ్ అంటాము. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటాం. ఓకేనా? సో దీని ద్వారా మనం ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటాం. ఓకే. సో అండ్ ఆల్సో ప్రోటీన్స్ ఉన్నాయి అక్కడ. లైక్ గేట్ కీపర్స్, హెల్పింగ్ సబ్‌స్టాన్సెస్ ప్లస్ ఓకేనా? సో త్రూ దట్ వరకు మనకి సబ్‌స్టాన్సెస్ మూవ్ అయితున్నాయి. ఓకే. సో దిస్ ఈస్ ది సెల్ మెంబ్రేన్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీరు బాగా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎందుకు ఎక్స్‌ట్రా అవసరం మనకి ప్లాంట్స్‌కి సెల్ వాల్ అనేది ఎక్స్‌ట్రా ఉంటది. ఓకేనా? బేసికల్‌గా ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్‌కి ఉండేది సెల్ వాలే ఉంటది. ఓకే. ఫైన్. బట్ మనకి ప్లాంట్స్ ప్లాంట్స్‌కి సమ్ ఎక్స్‌ట్రా ఉంటదనమాట సెల్ వాల్. ఓకేనా? సో సెల్ వాల్ ఎందుకు అవసరం అంటే బికాజ్ ప్లాంట్స్ అనేవి స్టాటిక్‌లో ఉంటాయనమాట. ఓకేనా? సో స్టేషనరీ‌గా ఉండే ఓకేనా? సెల్ వాల్ కూడా చూపిస్తది ఎలా ఉంటదో. సో ఇలా ఉంటది సెల్ వాల్. సో ఇలా ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ మెంబ్రేన్. ఓకేనా? సో ఇక్కడ ఉండేదాన్ని మెంబ్రేన్ అంటాం. పక్కన ఈ గ్రీన్ కలర్ అని చూడండి. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటామంటే సెల్ వాల్ అంటాం. ఓకేనా? సో గ్రీన్ కలర్ ఉండేదాన్ని సెల్ వాల్ అంటాం. ఇది ఎక్స్‌ట్రా లేయర్ అనమాట. ఓకేనా? సో ఇది ఓన్లీ ప్లాంట్ సెల్‌లోనే మాత్రమే చూస్తుంది. ఓకే. ఓకే. ఎందుకంటే ప్లాంట్స్ అనేది మూవ్ కావాలన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో కావు. ఎందుకు కావంటే కాలేనప్పుడు మనకేం కావాలంటే మళ్ళీ దానికి బోల్స్ట్. ఓకేనా? సో బోల్స్ట్ అయినప్పుడు దానికి ఏం కావాలి? స్ట్రెంత్ ప్రొవైడ్ కావాలి. సపోర్ట్ ఉండాలి. ఓకేనా? సో దట్స్ వై ఇట్స్ నీడ్ ఎ ప్లాంట్ సెల్ వాల్. ఓకేనా? సో ఎందుకంటే
ఇంకోటి సెల్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ప్లాంట్స్‌కి కంటిన్యూస్‌గా ఆ స్ట్రెంత్ అన్నా కదా! ఆ స్ట్రెంత్ ప్లాంట్స్‌కి కావాల్సిన స్ట్రెంత్ సో, ఎలా వస్తది సెల్ వాల్ నుంచి అంటే బేసికల్‌గా మనకి సో, ప్లాంట్స్ అనేది ఫోటోసిన్తసిస్ పర్ఫార్మ్ చేసినప్పుడు దానికి ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ తీసుకునేస్తుంటది. ఓకేనా? సో, ఎక్కువ వాటర్‌ని తీసుకునేటప్పుడు ఏమైతదంటే మనకి ఈ సెల్‌లోకి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతే సో, సెల్‌లోకి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతే సో, మనకి ఆల్రెడీ తెలుసు ప్లాస్మా సెల్ మెంబ్రేన్ అనేది వెరీ థిన్ అండ్ ఫ్లెక్సిబుల్ అని. ఓకేనా? సో, అది ఏమవుతుంది బస్ట్ అయిపోతది. ఓకేనా? పగిలిపోతది. ఓకేనా? సో, దాని చుట్టూ ఒక ర్యాప్ మాదిరి మనకి సెల్ వాల్ ఉంటది. ఇది ప్రొటెక్ట్ చేస్తది. ఆ బస్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఒక హై ప్రెషర్ వాటర్ ఉంటాయి కదా! సో, హై ప్రెషర్ వాటర్ నుంచి బస్ట్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ద సెల్ వాల్స్ ఇస్ ఔట్‌సైడ్ ది సెల్ మెంబ్రేన్. ఓకేనా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది? సో, ఔట్‌సైడ్ దిస్ ఇస్ సెల్ మెంబ్రేన్ ఉంది. సో, దీనికి ఔట్‌సైడ్ మనకి సెల్ వాల్ ఉంది. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ ఇట్ కీప్స్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఫార్ అండ్ అప్రైట్. ఓకేనా? సో బికాస్ ఆఫ్ దట్ వాటర్ ప్రెజర్ వల్ల వాటర్ ప్రెజర్ అవుతుంది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్ వాల్ మనకి ఎలా చేస్తుందంటే బయటకు రానికుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఫస్ట్ కాకుండా. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో పర్మేబుల్. ఓకేనా? సో బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది ఈజీగా ఫ్రీగా పర్మేబుల్ అవుతుంది. నాట్ లైక్ సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్లో మనకి సెలెక్టివ్లీ పర్మేబుల్ ఉంటుంది. బట్ మనకి సెల్ వాల్లో ఈజీగా ఎవ్రీథింగ్ అది ఈజీగా పర్మేబుల్ అనమాట. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఓకే ఫైవ్. సో ఇట్ ఈస్ రిచ్డ్ బట్ స్టిల్ పర్మేబుల్. చూడండి ఇక్కడ రిచ్డ్ బట్ స్టిల్ పర్మేబుల్ వాటర్ అండ్ మినరల్స్ కెన్ పాస్ త్రూ. ఓకే. సో సెల్ వాల్ ఏ టఫ్ ఔటర్ కవరింగ్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్లో మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఫంగల్లో ఉంటుంది. సమ్ బ్యాక్టీరియా సెల్స్లో ఉంటుంది. ఓకేనా? సో అనిమల్ సెల్స్లో ఉండదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్ వి ఆల్రెడీ నో. మనకి సెల్ మెంబ్రేన్ జంతువు మేడం ఏంటంటే సో పై లిపిడ్ లేయర్ అండ్ ప్రోటీన్స్ ఈ టూ థింగ్స్ మనకి అది అంటే దాని యొక్క ఇన్సైడ్ మొత్తం ఇది ఉంటుంది. ఓకేనా? సేమ్ అలాగే సెల్ వాల్ మనకి ఏముంటుందంటే మెయిన్లీ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే గ్లూకోజ్ మనం ఏమంటామంటే సెల్యులోజ్ అంటాము. ఓకేనా? సో ఏ కార్బోహైడ్రేట్ బిల్ట్ ఫ్రమ్ ది మెనీ గ్లూకోజ్ యూనిట్స్. ఓకేనా? సో స్మాల్ గ్లూకోజ్ యూనిట్స్ అన్ని కలిపి ఒక చైన్ ఫార్మ్ అయ్యి సో అది కార్బోహైడ్రేట్స్ అని క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే ఫైన్. దాంట్లో మన సెల్యులోజ్ దాని ద్వారా మనకి సో అది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో సెల్యులోజ్ ఇన్ అవర్ డైట్ వర్క్స్ యాజ్ అ డోఫేజ్ హెల్పింగ్ డైజెషన్. ఓకేనా? సో మన బాడీలో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అది డైజెషన్ కానిటప్పుడు అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బట్ ఇన్ ప్లాంట్స్ సెల్ వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు అంటే టు ప్రొటెక్ట్ స్ట్రెంత్ కానీ దానికోసం అది హెల్ప్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఓకే. సో ఫంగై బ్యాక్టీరియా ఆల్సో సెల్ వాల్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్. ఓకేనా? సో ఓన్లీ ప్లాంట్ ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఆప్షన్స్ రావచ్చు. ఓకేనా? సెల్ వాల్ అనేది దేంట్లో లేదు అంటవచ్చు. ఉంది అని కాకుండా లేదు అంటవచ్చు. లేదంటే మనకి ఇమీడియట్గా ఇది పెట్టేస్తాం మనం పెట్టేస్తాం. ఓకేనా? వన్ ఆప్షన్ ఇస్తేనే మనం పెట్టేస్తుంది. ఓకేనా? సో ఏ దాంట్లో ఉంది అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ సో బ్యాక్టీరియాలో ఉంటుంది, ఫంగల్ ఉంటుంది, ప్లాంట్లో ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సెల్ వాల్ ఏదన్నా ఉంటుంది. సో ప్లాంట్లో ఉంటుంది, ఫంగై ఉంటుంది అండ్ బ్యాక్టీరియా సెల్స్లో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్? ఓకేనా? సో కంపారిజన్. ఓకేనా? సో సెల్ మెంబ్రేన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఉంటుంది. ఓకేనా? సో ఫౌండ్ ఇన్ ఆల్ సెల్స్ సెలెక్టివ్లీ పర్మేబుల్. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో సెలెక్టివ్లీ పర్మేబుల్ ఇది. ఓకే ఫన్. నెక్స్ట్ సెల్ వాల్ అనేది సెల్ వాల్ అనేది ఫ్రీలీ పర్మేబుల్ అనమాట. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ సెల్ మెంబ్రేన్ ఇస్ థిన్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సెల్ వాల్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్, ఫంగై అండ్ బ్యాక్టీరియా ఓన్లీ అండ్ ఇట్ ఈస్ ఫ్రీలీ పర్మేబుల్. ఓకే. సో టు వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఇట్ ఈ స్ట్రక్చర్ అలాగా ఉంటుంది, థిక్గా ఉంటుంది అండ్ ఆల్సో రిజిడ్ అనమాట. ఓకే ఫన్. సో సెల్ మెంబ్రేన్ కంట్రోల్స్ వాట్ ఎంటర్స్ ది సెల్ వాల్ గివ్స్ షేప్ అండ్ స్ట్రెంత్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సెల్ మెంబ్రేన్ మెయిన్ రోల్ అంటే ఏం కంట్రోల్ చేస్తుందంటే సో లోపలికి ఏది ఎంటర్ కావాలి ఏం ఎగ్జిట్ కావాలి సెల్ మెంబ్రేన్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? సో సెల్ వాల్ ఏం కంట్రోల్ చేస్తారంటే సో ఒక షేప్ ఇస్తుంది, స్ట్రెంత్ ఇస్తుంది సెల్కి. ఓకే. సో నెక్స్ట్ మీకు వైట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎందుకంటే మనకి సెల్స్ అన్నది కదా, సెల్స్ ఎందుకు బస్ట్ కాదు? ఓకేనా? ప్లాంట్ సెల్లో ఎందుకు బస్ట్ కాదండి బికాస్ ఆఫ్ రీజన్. సో ఇక్కడ చూడండి వై డస్ ఇట్ ప్లాంట్ సెల్ బస్ట్ ఆర్ స్ట్రింక్ లైక్ అనిమల్ సెల్? అది స్ట్రింక్ కాదు, బస్ట్ కాదు. ఎందుకంటే సో ఇన్ సాల్టీ ఆర్ షుగర్ వాటర్ ఏ ప్లాంట్ సెల్ లూజెస్ వాటర్ బట్ ద రిజిడ్ సెల్ వాల్ కీప్స్ ఇస్ అవుట్ షేప్. ఓకేనా? సో మనం లోపల ఉన్న సెల్ మెంబర్ లోపల ఉన్న షేప్ అనేది సింక్ అయింటుంది బికాస్ ఆఫ్ దట్ అవుటర్ ఉంది కదా లేయర్ సెల్ వాల్ లేయర్. సో బికాస్ ఆఫ్ దిస్ లేయర్ వల్ల సో లోపల ఇది సింక్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ మెంబ్రేన్ మొత్తం అంతా సింక్ అయిపోతుంది ఈ సెల్ మొత్తం అంతా. ఓకేనా? సో బికాస్ ఆఫ్ ది సెల్ వాల్ వల్ల స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో సేమ్ ఉంటుంది. సో ఓన్లీ ఇన్నర్ కంటెంట్ స్ట్రింగ్స్ అవే ఫ్రమ్ ది సెల్. ఓకేనా? సో ఓన్లీ ఈ స్ట్రింక్ అవుతుంది అంతే. ఓకే ఫైన్.
Animal cells have no cell wall. Animal cells కి ఏం సెల్ వాల్ ఉండదు. సో దిస్ థింగ్ కంప్లీట్లీ అండ్ చేంజ్ షేప్ ఈజీలీ. ఓకేనా, సో దానికి ఏం సెల్ వాల్ ఉండదు కాబట్టి చాలా ఈజీగా స్ట్రింక్ అయిపోతే చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ ది 3 బేసిక్ పార్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో మనకి 3 బేసిక్ పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో వాట్ ఆర్ దోస్ అంటే సో ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా, సో ది సెలెక్టివ్లీ పర్మేబుల్ బౌండరీ అండ్ సైటోప్లాజం. ఓకేనా, చెప్పాను కదా ఎక్కడైతే మనకి ఈ లివింగ్ ఆర్గాన్సెస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే సైటోప్లాజం ఉంటుంది. ఓకేనా, సో ఏ సెమీ ఫ్లూయిడ్ జెల్లీ లైక్ ఏ సబ్స్టాన్స్ ఫిల్లింగ్ ది సెల్. ఓకే, సో నెక్స్ట్ న్యూక్లియస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ డిఎన్ అనేది ఈ న్యూక్లియస్గానే ఉంటుంది. ఓకేనా, ఇది కంట్రోల్ సెంటర్. దిస్ కంట్రోల్ సెంటర్ ఎంటైర్ సెల్ని కంట్రోల్ చేసేది న్యూక్లియస్. ఓకే, సో నెక్స్ట్ సైటోప్లాజం ఆల్సో హోల్డ్స్ టైనీ సబ్స్టాన్సెస్ కాల్ ది సెల్ ఆర్గనల్స్. ఓకేనా, సో సెల్ ఆర్గనల్స్ మనం ఎక్కడ ఉంటాయంటే ఇన్సైడ్ ది సైటోప్లాజం ఉంటాయి. ఓకే, సో ఆర్గనల్ అంటే ఏంటంటే ఏ స్మాల్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఎ సెల్ దట్ డస్ ఎ స్పెసిఫిక్ జాబ్. ఓకేనా, సో ఒక ఆర్గనల్ ఒక స్పెసిఫిక్ జాబ్ చేస్తాం. ఎందుకంటే మనకి సెల్ సర్వైవ్ కావాలంటే కొన్ని ప్రోటీన్స్ని సిన్సియర్ చేయాలి, సిన్సియర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇవన్నీ సో వర్క్ చేస్తూ ఉంటారు. సెల్ ఈచ్ అండ్ ఇవన్నీ ఒక స్పెసిఫిక్ సెల్ ఒక జాబ్ని ఒక రోల్ని వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ప్రోటీన్స్ని కొన్ని సిన్సియర్ చేస్తారు, దాన్ని మోడిఫై చేస్తారు, దాన్ని ఒకటి ట్రాన్స్పోర్ట్ చేస్తారు లైక్ దట్. సో ప్రోక్రయాటిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి ఎగ్జామ్స్కి వచ్చి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ప్రోక్రయాటిక్ న్యూక్రయాటిక్ సెల్స్ అంటే ఏంటి? సో ప్రోక్రయాటిక్ అంటే ఒక వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ప్రోక్రయాట్ అంటాం. సో నో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అండ్ నో మెంబ్రేన్ బోర్డ్ ఆర్గనల్స్. ఓకేనా, సో ఈ 2 థింగ్స్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ప్రోక్రయాటిక్ సెల్ అంటాం. ఓకేనా, సో ఇట్స్ ప్యూర్లీ డిపెండెన్స్ 2 థింగ్స్. ఫస్ట్ వన్ అనేసి న్యూక్లియస్ మీద డిపెండ్ అయింది, నెక్స్ట్ వచ్చి నో మెంబ్రేన్ బోర్డ్ మెంబ్రేన్ బోర్డ్ మీద డిపెండ్ అయింది. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చి బ్యాక్టీరియా. ఓకే, సో యూక్రాటిక్ అంటే హ్యాస్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అండ్ సెవరల్ మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్. ఓకేనా, సో న్యూక్లియస్కి మనకి వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది ప్రోక్రయాట్ కాకుండా యూక్రాటిక్ సెల్కి. ఓకేనా, సో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది అండ్ సెవరల్ మెంబ్రేన్ బాండ్ లేయర్స్ ఆర్గనల్స్ ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రోక్రయాట్ సెల్ అనేది డయామీటర్ చాలా తక్కువ ఉంటుంది, 1 to 10 మైక్రోమీటర్ ఉంటుంది. బట్ యూక్రాటిక్ సెల్ అనేది నియర్లీ 10 to 100 మైక్రోమీటర్ ఉంటుంది. ఓకే, సో న్యూక్లియర్. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి ఈ ప్రోక్రాయిట్లో మనకి న్యూక్లియస్ కదా, బట్ అక్కడ డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, ద రీజన్ ఇన్ ఎ ప్రోక్రాయిట్ సెల్ హోల్డింగ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్. ఓకేనా, సో ఏదైనా స్పెసిఫిక్ రీజన్లో మనకి అక్కడ డిఎన్ఏ అనేది ప్రెసెంట్ ఉంటారు. సో ఆ రీజన్ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఓకేనా, సో ప్రోక్రాయిట్ సెల్ న్యూక్లియర్ ఉంటుంది, న్యూక్లియస్ ఉన్నది. ఓకే, వై డస్ యూక్రాట్ సెల్ నీడ్ సో మెనీ సెల్ ఆర్గాన్స్? ఓకే, ఇది సో ఎందుకు మనకి యూక్రాట్ సెల్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మల్టీ సెల్యులర్ ఆర్గాన్స్ కొన్ని యూక్రాట్ ఉన్నాయి, ప్లాంట్ సెల్, అనిమల్ సెల్. ఓకేనా, సో దీనికి ఎందుకు మనకి నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ కావాలంటే బికాస్ ఈ చాప్టర్ డస్ వన్ స్పెసిఫిక్ జాబ్. ఎందుకంటే ఇలా చేస్తే మనకి ఏమైందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. ఎఫిషియన్సీ అంటే అది ఇచ్చే అవుట్కమ్ అనేది ఎఫిషియెంట్ ఉంటుంది. ఓకేనా, సో దట్స్గా మనకి సో ప్రతి ఒక్క జాబ్కి ఒక స్పెసిఫిక్ ఆర్గనల్ ఉండాలి. ఓకే, సో ఈచ్ ఆర్గనల్ డస్ వన్ స్పెసిఫిక్ జాబ్ అట్ ఎ టైమ్ యాజ్ అదర్స్. ఓకేనా, సో సేమ్ ఇది ఒక జాబ్ అది చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ జాబ్ అది చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ జాబ్ అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే టైం కన్సెప్ట్ తగ్గిపోతుంది, వర్క్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. ఓకే, టుగెదర్ దే బిల్డ్ మెటీరియల్స్, రిమూవ్ వేస్ట్ అండ్ ప్రొవైడ్ ఎనర్జీ అనమాట. ఓకే, సెల్కి. ఓకే, థింక్ ఆఫ్ ఏ సెల్ యాజ్ ఎ టైనీ లివింగ్ ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ లైక్ ఏ టైనీ లివింగ్ ఫ్యాక్టరీ, చిన్న ఫ్యాక్టరీ అనమాట. దాంట్లో స్మాల్ టీమ్స్ ఉంటాయి, ఈచ్ టీమ్ వచ్చి ఒక స్పెసిఫిక్ జాబ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో విత్ ఈచ్ పార్ట్ డూయింగ్ ఇట్స్ ఓన్ వర్క్. అంతే, చాలా సింపుల్. సో వాట్ డస్ ద న్యూక్లియస్ డూ? ఓకేనా, సో న్యూక్లియస్ అంటే ఏంటి? ఓకేనా, సో ఇక్కడ మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, 2 డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ వచ్చి దిస్ ఇస్ ద సెల్ మెంబ్రేన్. సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్లోనే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి 3 బేసిక్ పార్ట్స్ ఉన్నాం. ఓకేనా, సో దిస్ ఇస్ సెల్ మెంబ్రేన్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఇది సైటోప్లాజం, నెక్స్ట్ వచ్చి ఇది న్యూక్లియస్ అనమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఒక స్పెసిఫిక్ న్యూక్లియస్ ఉందిగా, ఈ న్యూక్లియస్ అనేది ఏం చేస్తుంది సెల్లో? ఓకేనా, సో న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఓకేనా, సో బేసిక్గా యాక్ట్స్ యాజ్ ఎ సెల్స్ కంట్రోల్. ఓకేనా, ఈ సెల్ని కంట్రోల్ చేసేది మొత్తం అంతా ఈ సెల్ని కంట్రోల్ చేసేది మొత్తం అంతా న్యూక్లియస్ అనమాట. ఓకేనా, సో ఈ న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది ఈ సెల్ని మొత్తం అంతా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? సో కవర్డ్ బై డబుల్ మెంబ్రేన్ లేయర్. ఓకేనా, సో డబుల్ లేయర్ మెంబ్రేన్ ఉంటుంది. ఓకేనా, సో దాని రౌండ్. ఓకేనా, సో మెంబ్రేన్ విత్ పోర్ట్స్ ఫర్ ది మెటీరియల్ టు పాస్ త్రూ. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ. సో దీని చుట్టూ మనకి ఏముంటాయంటే ఇది కూడా డబుల్ మెంబ్రేన్ లేయర్ అనమాట. ఓకేనా, సో దీనికి స్మాల్ పోర్ట్స్ ఉంటాయి. సో ఈ స్పోర్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఇక్కడ నుంచి మనకి ఏదైనా కానీ న్యూక్లియస్ నుంచి బయటకు రావాలంటే త్రూ ది స్పోర్ట్స్ నుంచి బయటకు వస్తాయి. ఓకే, ఓకే, సో నెక్స్ట్ కంటెన్స్ ది న్యూక్లియస్ వేర్ రైబోజోమ్ స్పాట్స్ ఆర్ మేడ్. ఓకేనా, సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి. ఓకేనా,
సో ఇక్కడ స్మాల్ ఇది ఉంది కదా, సో ఇది ఇక్కడ ఏముంటుందంటే న్యూక్లియస్ అంటాం దీన్ని. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే మనకి కావాల్సిన రైబోజమ్స్ ఉంటాయి, ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ ది రైబోజమ్స్, ఓకే. సో దీన్ని మనం స్మాల్ థింగ్స్ మనం ఏమంటామంటే రైబోజమ్స్ అంటాం అనమాట, ఓకేనా. సో మనకి ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే, సో ఈ ప్రోటీన్స్ని సింథసైజ్ చేసేది ఇవే అనమాట, ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రోటీన్ సింథసైజ్ ఫ్యాక్టర్ అంటాం దీన్ని, ఓకే. కానీ ఇప్పుడు మనకి సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే, సో వే ఈ న్యూక్లియస్ అనేది మనకి ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది, అంటే రైబోజమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రైబోజమ్స్ వచ్చి మనకి ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది, క్లియర్ అండి, ఓకేనా. సో న్యూక్లియస్లో మనకి సో న్యూక్లియోలస్ ఉంది, ఓకేనా. సో న్యూక్లియోలస్ ఉంది. సో ఈ న్యూక్లియోలస్ మనకి ఏం చేస్తుందంటే, సో రైబోజమ్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది, ఓకేనా. సో రైబోజమ్స్, ఓకేనా. సో ఈ రైబోజమ్స్ ఏం చేస్తాయంటే మనకి ప్రోటీన్స్ సింథసైజ్ చేస్తారంట, ఓకేనా. సి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఓకే. సో న్యూక్లియస్ ఇస్ డెన్స్ రౌండ్ బాడీ ఇన్సైడ్ ది న్యూక్లియస్ దట్ మేక్స్ రైబోజమ్స్ పార్ట్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇట్లా ఒక రౌండ్ షేప్లో ఉంది, ఓకేనా. ఇది ఓకేనా. సో ఇది రౌండ్ షేప్, దీన్ని మనం న్యూక్లియోలస్ అంటాం, ఓకే. క్రోమోటిన్లో మనకి క్రోమోజోమ్ ఉంటుంది, క్రోమోటిన్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఉంది కదా, సో దీంట్లో మనకి క్రోమోటిన్ ఉంటుంది, క్రోమోజోమ్ ఉంటుంది, ఓకేనా. సో దీంట్లో, ఓకేనా. సో క్రోమోటిన్ ఉంటుంది, క్రోమోజోమ్ ఉంటుంది, ఓకేనా. సో బట్ ఇక్కడ సో బోత్ ఆర్ సేమ్, రెండు దాంట్లో ఉంటుంది మనకి ఏంటంటే డిఎన్ఏ ఉంటుంది. క్రోమోటిన్లో మనకు ఉండేది డిఎన్ఏ ఇన్ లూజ్ ఉంటుంది, ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో థ్రెడ్ లైక్ ట్యాంగిల్ ఫామ్ సీన్ విన్ ద సెల్ ఈజ్ నాట్ డివైడింగ్. ఎప్పుడైతే సెల్ డివైడ్ కాదో అప్పుడు మాత్రం మనం దాన్ని చూస్తాం అనమాట ఆ ఫామ్లో, ఓకేనా. సో క్రోమోటిన్ ఫ్యామిలీ, ఓకేనా. సో క్రోమోజోమ్స్ అంటే డిఎన్ఏ టైట్లీ ఆర్గనైజ్డ్ ఇంటూ పాడ్ షేప్, ఒక క్రోమోజోమ్స్ అంటాం కదా, ఆ షేప్లో అనేది అరేంజ్ అవుతాయి ఇవి ఎప్పుడు డివైడ్ అయ్యే ప్రాసెస్లోనే, ఓకేనా. సీన్ ఓన్లీ వెన్ ద సెల్ ఈజ్ అబౌట్ టు డివైడ్, ఓకే. సో బోత్ ఆర్ మేడప్ ఆఫ్ డిఎన్ఏ, ఓకేనా. సో బోత్ అంటే క్రోమోటిన్ అండ్ క్రోమోజోమ్ దిస్ బోత్ ఆర్ మేడప్ ఆఫ్ మనకి డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ అనమాట, డిఎన్ఏ ప్రోటీన్స్తోనే. అండ్ బోత్ క్యారీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఈ టూ థింగ్స్ మనకి ఏం చేస్తాయి అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి, ఓకేనా. సో జీన్ సో ఏ ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ ఎ డిఎన్ఏ దట్ క్యారీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే జీన్ అంటాం అనమాట, ఓకేనా. సో ఇది ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ సెగ్మెంట్ విచ్ క్యారీస్ ది సో డిఎన్ఏ, ఓకేనా. సో ఇట్ క్యారీస్ ది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, దాన్ని డిఎన్ఏ అంటాం అండ్ జీన్ అంటాం, ఓకే. సో ఇప్పుడు ఏ సెల్ వితౌట్ న్యూక్లియస్ ఓకేనా. సో బేసికల్గా మన బాడీలో ఒక సెల్ ఉంది, ఓకేనా. అది ఏంటంటే ఆర్బీసీ అనమాట. ఆర్బీసీ అంటే ఏంటంటే సో రెడ్ బ్లడ్ సెల్. ఇదేం చేస్తుందంటే దీనికి న్యూక్లియస్ ఉండదన్నమాట. సో దట్స్ ద రీజన్, ఓకేనా. సో మెచ్యూర్ హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్, ఓకేనా, హ్యావ్ నో న్యూక్లియస్, ఓకేనా. సో దిస్ గివ్స్ బికాస్ మనకి ఈ న్యూక్లియస్ స్పేస్ లేకుండా ఉండకపోవడం, కొన్ని స్పేస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా. సో మోర్ స్పేస్ ఉంటుంది టు క్యారీ హెమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ని పర్సన్ క్యారీ చేసి ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఓకేనా. సో వితౌట్ న్యూక్లియస్ దే కెనాట్ రిపేర్ అండ్ డివైడ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో న్యూక్లియస్ ఉంటేనే అవి ఈజీగా రిపేర్ అవుతాయి అండ్ డివైడ్ అవుతాయి, ఓకేనా. సో దే లివ్ ఓన్లీ అబౌట్ 120 days దాని లైఫ్ స్పాన్, ఓకేనా. సో ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 120 days ఉంటుంది అనమాట, ఓకేనా. దెన్ అవి ఏమవుతాయంటే యూస్ డై, ఓకేనా, చనిపోతాయి, ఓకే. సో వాట్ టు రైబోజమ్స్ టు చెప్పాను కదా. రైబోజమ్స్ ఏం చేస్తాయి, రైబోజమ్స్ ఎవరు క్రియేట్ చేస్తారంటే న్యూక్లియస్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. రైబోజమ్స్ న్యూక్లియస్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు ఈ రైబోజమ్స్ ఏం చేస్తాయి, సో ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తాయి, ఓకేనా. సో ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తాయి, ఓకే ఫైన్. సో ట్రైన్ స్ట్రక్చర్ దట్ మేక్ ప్రోటీన్స్ ఫర్ దిస్ సెల్, ఓకేనా. సో ఇక్కడ ఉంటాయి కదా, సో దిస్ ఆర్ కాల్డ్ రైబోజమ్స్, ఓకేనా. సో ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అనమాట, ఓకేనా. సో సైటోప్లాజం ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కొన్ని ఎండోప్లాజం రెటిక్యులం ఉంటాయి, ఓకేనా. సో కొన్ని అవుట్ సైడ్ ఉంటాయి, ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే రైబోజమ్స్ అంటాం, ఓకేనా. సో సైట్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, ఓకేనా. ఇది ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది, కెన్ బి ఫ్రీ ఫ్లోటింగ్ ఇన్ ద సైటోప్లాజం, ఓకేనా. సో ఇక్కడ సైటోప్లాజంలో ఫ్రీగా ఫ్లోట్ అవుతాయి, ఓకేనా. సో అండ్ అటాచ్ టు ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఓకేనా. సో ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అటాచ్ అయింది అనమాట, ఓకే. Okay, so found floating freely in the cytoplasm or attached to the endoplasmic reticulum, okay. Ribosome the cells protein factory, దీన్ని సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే రైబోసోమ్ అనేది సెల్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీ అనమాట, ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవుతాం, ఓకే. దీన్ని, ఓకేనా. సో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఏగన్ మనకి సో రఫ్ ఇయర్ ఉంటుంది, స్మూత్ ఇయర్ ఉంటుంది, ఓకేనా. సో రఫ్ ఇయర్ ఏం చేస్తుందంటే సో ఇట్ ఈస్ స్టండెడ్ విత్ రైబోజమ్స్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఉన్నది దీన్నే మనం ఇది రఫ్ ఇయర్ అంటాం, ఓకే. సో దీని యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే సో ఇక్కడ మనకి ఈ రైబోజమ్స్ అనేది ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది, అది క్రియేట్ చేస్తుంది, ఓకేనా.
సో ఇక్కడ ఈ ప్రోటీన్స్లో ఏమన్నా మిస్టేక్ జరిగాయా దాన్ని క్లియర్గా మాడిఫై చేయడం కానీ ఫోల్డ్ చేయడం కానీ ఇదంతా మనకి ఈఆర్ చేస్తుంది, ఎండోప్లాస్మిక్ రఫ్ ఈఆర్ చేస్తుంది. ఓకే, సో ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ అండ్ మోడిఫికేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో స్మూత్ ఇయర్ ఏం చేస్తుంది అంటే ఇది ప్యూర్గా లిపిడ్స్ని సింథసైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో లాక్స్ రైబోజన్స్. ఓకే, సో దానికి రైబోజెప్స్ ఏమన్నావు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ మనకి స్మూత్ ఇయర్ అనమాట. ఓకేనా, సో దీనిపైన రైబోజెప్స్ ఏమన్నావు ఇన్వాల్వ్డ్ ఇన్ లిక్విడ్ సింథసిస్ అండ్ డిటాక్సిఫికేషన్. ఓకేనా, సో ఈ టూ థింగ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ బికాస్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ అనుకున్నాం కదా, సో సెల్ మెంబ్రేన్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అని ఇక్కడ నుంచి వెళ్తాయి అనమాట. ఓకేనా, సో బికాస్ ఫ్రమ్ హియర్ అవి వెళ్ళిపోతాయి. సో హెల్ప్స్ మేక్ దిస్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ సమ్ హార్మోన్స్. ఓకేనా, సో ఎండోప్లాస్మిక్ రెటికులం దిస్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. ఓకేనా, సో ఎండోప్లాస్మిక్ రెటికులం ఏం చేస్తుందంటే సో ప్రోటీన్స్ సింథసైజ్ చేసిన తర్వాత రైబోజోమ్స్ దాన్ని ఏదైనా సో ఫోల్డింగ్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ లేకుంటే దాన్ని డిఫరెంట్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చెప్పాను రఫ్ ఉంటుంది వర్సెస్ స్మూత్ ఉంటుంది, స్మూత్ ఇయర్ రఫ్ ఇయర్. ఓకేనా, సో రఫ్ ఇయర్ ఏం చేస్తుంది, రఫ్ ఇయర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం సో హ్యాస్ రైబోజోమ్స్ ఆన్ దిస్ ఇట్ సర్ఫేసెస్. ఓకేనా, సో ఇట్ సర్ఫేస్ మీద మనకి రైబోజోమ్ ప్రెజెంట్ అంటే అటాచ్ అయితే. ఓకేనా, సో లుక్స్ లైక్ ఏ రఫ్, దట్స్ వై మనము ఆ ఎండోప్లాస్మిక్ రెటికులం మనకి రఫ్ మాదిరిగా కనిపిస్తుంది. ఓకేనా, సో మెయిన్లీ మేక్స్ అండ్ సెక్రెట్స్ ప్రోటీన్స్. ఓకేనా, ఏం చేస్తుంది ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుంది అండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆర్ఎస్ మోడిఫై చేస్తుంది. ఓకే, సో స్మూత్ ఇయర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రైబోజమ్స్ ఏమంటారు, నో రైబోజమ్స్ అండ్ సర్ఫేస్. ఓకేనా, సో స్మూత్ ఇయర్ పైన మనకి రైబోజమ్స్ ఏముండవు. ఓకేనా, సో లుక్స్ స్మూత్గా ఉంటుంది, ఇట్ లుక్స్ స్మూత్. ఓకే, అండ్ మేక్స్ అండ్ స్టోర్స్ ఫ్యాట్స్ అండ్ హార్మోన్స్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది సో ఫ్యాట్స్ని సింథసైజ్ చేస్తుంది అండ్ దాన్ని స్టోర్ చేస్తుంది అండ్ ఏం చేస్తుంది అంటే ఈ టూ థింగ్స్ మనకి ఈ సెండ్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిసైడ్ చేస్తుంది ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది. ఓకే, వన్ సో both types ఓకేనా, సో ఆ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఇయర్ నెట్వర్క్. ఓకేనా, సో టూ థింగ్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటికులం, బట్ బికాస్ ఆఫ్ ప్రెజెంటింగ్ సమ్ రైబోజమ్స్ అన్న ఎండోప్లాస్మిక్ రెటికులం దాన్ని మనం రఫ్ అంటున్నాము. సో ఆ స్మూత్గా ఉండేదాన్ని మనం ఏమంటాము స్మూత్ అంటున్నాము అండ్ ఫంక్షన్స్ టోటల్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో స్మూత్ ఇయర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్స్ని సింథసైజ్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చి డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఓకేనా, సో బట్ రఫ్ ఇయర్ ఏం చేస్తుంది మనకి. ఓకేనా, సో ప్రోటీన్స్ని ఫోల్డింగ్ చేయడం కానీ మోడిఫికేషన్ చేయడం ఇవన్నీ మనకి రఫ్ ఇయర్ చేస్తుంది. ఓకే, బట్ డూయింగ్ ది డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ డిఫరెంట్ జాబ్ చేస్తున్నాయి. సో వాట్ డస్ గోల్జీ ఆపరేచర్స్ టు. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ ఈ గోల్జీ ఆపరేచర్స్ అన్నాయి కదా, సో ఇది ఏం చేస్తుంది, ఇది ఫస్టింగ్ మెయిన్ ఇది. సో మనకి ఎలాగైతే న్యూక్లియస్ ఉన్నాయి కదా, సో ఇది ఎలాగైతే మనకి రైబోజమ్స్ క్రియేట్ చేస్తుందో సో సేమ్ అలాగే గోల్జీ ఆపరేచర్స్ వచ్చి గోల్జీ బాడీ అంటే గోల్జీ ఆపరేచర్స్ ఉంటాం లేకుంటే సో ఏం చేస్తాం అంటే లైజోజమ్స్ని క్రియేట్ చేస్తుంది, లైజోజమ్స్. ఓకేనా, సో లైజోజమ్స్కి ఇది గుర్తుపెట్టుకుంది. ఓకేనా, సో ఎ స్టాక్ ఆర్ ఫ్లాట్ అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ది సైటోప్లాజం. ఓకేనా, సో మీరు ఇక్కడ చూస్తే ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇదేనా మనం ఏమంటామంటే గోల్జీ ఆపరేచర్స్ అంటారు దీన్ని. ఓకేనా, సో దీన్ని గోల్జీ ఆపరేచర్స్ అంటారు దీన్ని. ఓకేనా, సో ప్రాసెస్ చేస్తుంది కరెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సో ఎంటర్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో మనకి ప్రోటీన్స్ అయిపోయాయి, లిపిడ్స్ అయిపోయాయి కింద ఒక ఫ్యాన్. ఇప్పుడు సో ఇవన్నీ ఎక్కడ సెండ్ చేయాలి నేను అని డిసైడ్ చేసి ఇది అనమాట. ఒక ఇట్ ఈస్ లైక్ పోస్ట్ ఆఫీస్ మాట అక్కడ పోయి డెలివరీ చేస్తుంది ఇది. ఓకేనా, సో ప్రాసెస్ చేస్తుంది, ప్యాకేజ్ చేస్తుంది అండ్ డిస్ట్రిబ్యూట్స్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ప్రొడ్యూస్డ్ బై ది ఇయర్. ఓకేనా, సో ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన ఇయర్లో మనకి సో ప్రోటీన్స్ని లిపిడ్స్ని ఎంటర్ సెల్కి ఎక్కడెక్కడ అవసరం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ గోల్జీ ఆపరేచర్స్ అనేది. ఓకే, సో లింక్ టు ఇయర్ అండ్ సెల్ మెంబ్రేన్. ఓకేనా, సెల్ మెంబ్రేన్కి ఇయర్కి లింక్ అయిందనమాట, లింక్ అయింటుంది. ఓకే, సో మోడిఫైడ్ సార్ట్స్ అండ్ ప్యాక్స్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఇంటూ వెసికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, సో ఫర్ ఎంత దీని యొక్క మెయిన్ రోల్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం అనమాట. ఓకేనా, సో సింథసైజ్ అయిపోయిన ప్రోటీన్స్ లిపిడ్స్ని డిఫరెంట్ పార్ట్స్కి సింథసైజ్ చేయడం ఇది డిసైడ్ చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటైతే గోల్జీ ఆపరేచర్స్ ది సెల్స్ ప్యాకేజింగ్ దిస్ సిగ్నేచర్ అనమాట. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వచ్చి సో హౌ డస్ ఏ సెల్ క్లీన్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సెల్లో మనకి ఏదైనా వేస్ట్ ఉంది. ఓకేనా, సో ఆ సెల్ని ఇప్పుడు ఎలా క్లీన్ అవుతుంది అంటే సో విత్ హెల్ప్ ఆఫ్ లైజోజమ్స్. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే సో ఏదైనా కానీ సో ఫారెన్ ఏమైనా ఎంటర్ అయినా కానీ లోపల సెల్లోకి సో దాన్ని బ్రేక్ డౌన్ చేసి డిస్టర్బ్ చేయడం దీని యొక్క మెయిన్ రోల్ అన్నమాట. ఓకే, సో లైజోజమ్స్ అవి సాక్స్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్. ఓకేనా, సో లైజోజమ్స్ ఉంటాయి మనకి, దీస్ ఆర్ కాల్డ్ ది
లైజోజోమ్స్ ఇలా ఉంటాయన్నమాట. సో అప్పుడప్పుడు అక్కడ ప్రెజెంట్ అంటే లైక్ దిస్ అని ఓకేనా. సో ఇవేం చేస్తుంటాయంటే కంటెన్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైనా బ్రేక్ డౌన్ చేయాలంటే ఈ నీడ్ టు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటేనే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, టు బ్రేక్ డౌన్ వేస్ట్ సెల్యులర్ అండ్ డెబ్రిస్ అండ్ ఫారెన్ మెటీరియల్స్ ఓకేనా. సో సెల్యులర్ డెబ్రిస్ కానీ ఫారెన్ మెటీరియల్స్ కానీ సో బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట లైజోజోమ్స్. ఓకే, దీని యొక్క మెయిన్ వర్క్ ఇది. ఓకే, they break down unwanted proteins, fats, and carbohydrates and damage cell parts. Okay, so the broken down products can be used by the cell. Okay, so అవి ప్రోగ్రెడ్ చేసిన పార్ట్స్ కూడా మనకి సెల్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ దే నీడ్. ఓకే, దానికి కావాల్సిన మొత్తం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లైసెన్స్ అనేది ది సెల్స్ క్లీన్ అప్ అనమాట. ఎంటైర్ సెల్లో మనకి ఏది వేస్ట్ ఉన్నా అవన్నీ మనకి క్లీన్ అప్ చేయాలంటే మనకి సో ఆ రోల్ మొత్తం అంతా ఏది పర్ఫామ్ చేస్తామంటే లైజోజోమ్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సో వైఎస్ మైటోకాండ్రియా కాల్ ది పవర్ ఆఫ్ సెల్. ఓకేనా, సో మైటోకాండ్రియా ఇది అందరూ అంటారు. సో ఇక్కడ బేసిక్ ఎందుకంటే ఆ సెల్ వర్క్ కావాలంటే దానికి ఎనర్జీ కావాలన్నమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వర్క్ చేయాలంటే మనకి ఎనర్జీ ఎలా అవసరమో సేమ్ కేసులో మనకి ఎంటైర్ సెల్ కావాలంటే ఎనర్జీ కావాలి. సో అది ఏది ప్రొవైడ్ చేస్తుంది అంటే మైటోకాండ్రియా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ ఉంది దీనిలో. ఓకేనా, సో యాక్చువల్గా మైటోకాండ్రియా అనేది మనకి దీనికంటే దీనికంటే డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, సో నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఓకేనా, సో దీనికి ఓన్ డిఎన్ఏ ఉంది కదా, సో ఇది ఎందుకు ఉంది, డిఎన్ఏ ఎందుకు ఉంది. ఓకేనా, సో ఎవ్రీ ఆర్గన్స్లో ఏంటి ఓన్లీ స్పెసిఫిక్గా దీనికి ఎందుకు అని క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, సో అప్పుడు ఏమైందంటే యాక్చువల్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఈ మైటోకాండ్రియా అనేది ఒక బ్యాక్టీరియా అంటారు. ఓకేనా, సో ఇండివిజువల్ బ్యాక్టీరియా అంటారు. సో ఏ జరిగిందంటే సెల్ ఏమైందంటే దీన్ని ఎన్కల్ప్ చేసుకుంది. అంటే ఇది ఒక సెల్ కదా, సో సెల్ లోపలికి ఇది లాక్టన్ వేసింది అనమాట మైటోకాండ్రియా. సో లాక్కున్న తర్వాత ఈ సెల్ అనేది దీన్ని డైజెస్ట్ చేయలేదు కదా, డైజెస్ట్ చేయకుండా సో అక్కడే పర్మనెంట్గా కీప్ చేసుకుంది. సో ఎందుకంటే ఇది ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, దాని అట్లా పర్మనెంట్గా అలా ఉందంట. ఓకేనా, సో అది సో బోత్ సో క్లోరోప్లాస్ట్ అనేది నెక్స్ట్ ఈ మైటోకాండ్రియా టూ థింగ్స్ సేమ్ అలాగే వచ్చాయి అనమాట. ఓకే ఫైన్. సో సప్లైస్ ఎనర్జీ ఫర్ ది మోస్ట్ సెల్ యాక్టివిటీస్ త్రూ సెల్యులర్ రెస్పిరేషన్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఎనర్జీని సప్లై చేస్తాడు. ఇక్కడ ఏటీపీ అంటారు అనమాట. ఓకే, సో హ్యాస్ టూ మెంబ్రెన్స్, ద ఇన్నర్ వన్ ఫోల్స్ ఇంటూ క్రిస్టియా అండ్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, సో దీనికి టూ ఫోల్స్ ఉంటాయి. ఓకేనా, చూడండి. ఓకేనా, సో ఇది మైటోకాండ్రియా ఇలా ఉంటుంది మైటోకాండ్రియా. సో దిస్ ఇస్ ద డబుల్ మెంబ్రేన్ లేయర్ అనమాట. ఓకేనా, సో ఇది డబుల్ మెంబ్రేన్ లేయర్. ఓకే, సో ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ జనరేటింగ్ ఏటీపీ త్రూ సెల్యులర్ రెస్పిరేషన్ ద్వారా మనకి ఏటీపీని జనరేట్ చేస్తుంది. ఓకే ఓకే, సో ఎనర్జీ రిలీజ్ ఇట్ స్టోర్డ్ యాజ్ ఏటీపీగా స్టోర్ అవుతుంటుంది. ఓకేనా, సో అడినోసిన్ ట్రైపాస్పైడ్ అనేది ఏటీపీ ఫుల్ ఫామ్ అనమాట, అబ్రివేషన్. ఓకేనా, సో సెల్స్ ఎనర్జీ కరెన్స్. ఓకేనా, సో సెల్లో మనకి ఏది పర్ఫామ్ చేయాలంటే దానికి ఎనర్జీగా సో ఇది ప్రొవైడ్ చేయాలన్నమాట. మైటోకాండ్రియా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తే అప్పుడు సెల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. ఓకేనా, సో ఏటీపీ ద మాలిక్యూల్స్ ద స్టోర్స్ అండ్ సప్లైస్ యూస్ఫుల్ ఎనర్జీ. ఓకేనా, సో యూస్ఫుల్ ఎనర్జీ ఇన్ ది సెల్. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెల్ యాక్టివిటీ జరగాలంటే లైక్ ప్రోటీన్స్ సిన్సైజ్ చేయాలన్నా లిపిడ్స్ సిన్సైజ్ చేయాలంటే నెక్స్ట్ గోల్ జాబ్ వచ్చేసి దాన్ని సో ట్రాన్స్ఫర్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాస్ట్ అనమాట. దానికి మనము కరెన్సీకి ఎనర్జీ ప్రొవైడ్ చేసి అవి వర్క్ చేస్తాయి. ఓకే, సో ఫైన్, దిస్ ఈస్ ద మెయిన్ రూల్. ఇది వెరీ ఇంపార్టెంట్ మీకు. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ అడగచ్చు. సేమ్ మైటోకాండ్రియా నెక్స్ట్ వచ్చి క్లోరోప్లాస్ట్ టూ థింగ్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా, సో బోత్ హ్యాజ్ ఇండివిజువల్ డిఎన్ఏ ఉంటుంది, దానికి డబుల్ మెంబ్రేన్ ఉంటాయి. దాని స్ట్రక్చర్ ఫంక్షన్ సేమ్ మాదిరి ఉంటాయి. ఓకే, ఫంక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అది అక్కడ ఏం చేస్తా అంటే ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ వచ్చి ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఓకే, చూడండి. సో హౌ డు ప్లాంట్స్ మేక్ దర్ ఓన్ ఫుడ్. ఓకేనా, సో ఫైన్, ఇప్పుడు మనకి ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ప్లాంట్స్ అండ్ ఫుడ్ ఎక్కడ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ప్లాంట్స్ యూజెస్ స్పెషల్ ఆర్గానిజమ్స్ మనం అంటాం, దాన్ని ఏమంటామంటే ప్లాస్టిక్స్ అంటాం అనమాట. ఓకే, సో ప్లాస్టిక్స్ని యూజ్ చేసుకొని అది ఏం చేస్తుందంటే సో ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది అండ్ స్టోర్ చేస్తుంది. ఫుడ్ ప్రిపేరింగ్ అండ్ ఫుడ్ మేకింగ్, ఫుడ్ స్టోరింగ్ ప్రాసెస్ ప్లాస్టిక్ చేస్తారు అనమాట. ఓకే, సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ఓకే, సో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఫోటోసిన్సిస్ పర్పస్ కోసం క్లోరోప్లాస్ట్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫుడ్ని సో ప్రాసెస్ ప్రిపేర్ చేసేకి క్లోరోప్లాస్ట్ ఫుడ్ని ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో కంటెన్స్ ది క్లోరోఫిల్, ద గ్రీన్ పిగ్మెంట్ దట్ అబ్జర్బ్స్ సన్లైట్. ఓకే, దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే సో మన సరౌండింగ్స్లో ఉన్న సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేయడం ఈ క్లోరోప్లాస్ట్ ఉన్న క్లోరోఫిల్ వర్క్ చేస్తుంది. ఓకే, సో ఫోటోసిన్సిస్ హ్యాపెన్ ఇన్సైడ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ఎ ఫ్లూయిడ్ కాల్ స్ట్రోమా ఉంటుంది కదా, అక్కడ స్మాల్ డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ ద్వారా అది సో అబ్జర్వ్ చేసుకుంటుంది, లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని అక్కడ ఫోటోసిన్థసిస్ని అంటే పర్ఫామ్ చేస్తుంది, అక్కడ ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, సో ఏ ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్, ఇది ఒక స్పెసిఫిక్ డిఫరెంట్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్ యూజ్డ్ ఫర్ ది ఫుడ్ సింథసిస్ అండ్ స్టోరేజ్. ఓకేనా, సో ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడానికి స్టోర్ చేయడానికి ఈ ప్లాస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫైన్, సో
3 అని ఉంటది మనకి. సో, క్లోరోప్లాస్ట్ ఉంటది, క్రోమోప్లాస్ట్ ఉంటది, ల్యూకోప్లాస్ట్. ఇది ఎలా డిసైడ్ అయితదంటే, సో, ఇది ప్యూర్‌గా మనకి దీంట్లో ముందుగానే మనకి ప్రోప్లాస్టిడ్ ఉంటది. సో, అది ఏ స్పేస్‌లో ఉంది, ఆ లొకేషన్ బేస్ చేసుకొని, సో, అది క్లోరోప్లాస్ట్ కావాలా, క్రోమోప్లాస్ట్ కావాలా, లేకుంటే ల్యూకోప్లాస్ట్ కావాలా డిసైడ్ అయితదనమాట. ఓకే. సో, క్లోరోప్లాస్ట్ అంటే ఏందంటే, సో, దాంట్లో గ్రీన్ పిగ్మెంట్ ఉంటదంటే విచ్ హెల్ప్స్ ది సో, లైట్ అబ్జర్వ్ చేసుకొని, ఆ గ్రీన్ పిగ్మెంట్ ఏం చేస్తదంటే రిమైనింగ్ లైట్ వేవ్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటది. అబ్జర్వ్ చేసుకున్న దాన్ని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్‌ని పర్ఫార్మ్ చేస్తదనమాట. ఓకేనా. సో, అండ్ ఆ పర్ఫార్మ్‌లో మనకి సో, ఫుడ్ అనేది బై ప్రొడక్ట్ వస్తది. ఓకే. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ యెల్లో గాని, ఆరెంజ్ గాని, రెడ్ అంటే రెడ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఇదేం చేస్తదంటే ఫ్లవర్స్‌కి, ఫ్రూట్స్‌కి కలర్ ఇస్తదనమాట. ఓకేనా. సో, అట్రాక్ట్స్ ది పాలినేటర్స్. ఓకేనా. సో, ఎందుకంటే సో, పాలినేటర్స్‌కి అట్రాక్ట్ చేస్తేనే మనకి ఏమైతదంటే ఫెర్టిలైజేషన్ జరుగుతది. అప్పుడు మనకి ఫ్రూట్ గాని లేకుంటే సో, నెంబర్ ఆఫ్ ఆ జీన్ అనేది ఎల్డ్ కాకుండా ఎవాల్వ్ అయికుంటూ వెళ్తుంటదనమాట. ఓకేనా. స్పెసిమెన్ అనేది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి ల్యూకోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్‌లో మనకి సో, ఇక్కడ మనకున్నట్లు సో, యెల్లో గాని డిఫరెంట్ కలర్డ్ పిగ్మెంట్స్ ఏముండవు. ఓకేనా. సో, నో పిగ్మెంట్ ఉంటది. ఇది ఓన్లీ ప్యూర్‌గా యూజ్ చేసేది ఫుడ్‌ని స్టోర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామనమాట. ఓకేనా. సో, కలర్‌లెస్ స్టోర్స్ స్టార్చ్, ఆయిల్ ఆర్ ప్రోటీన్స్. ఈ 2 థింగ్స్‌ని స్టోర్ చేసుకుంటదనమాట. ఓకేనా. సో, ఏదైనా ల్యూకోప్లాస్ట్ 3 ఉంటాయి. సో, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. ఓకే. సో, ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డస్ ఎ ప్లాంట్ స్టోర్ వాటర్ అండ్ వేస్ట్. ఓకేనా. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అంత హ్యూజ్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్‌లో మనకి సో, ఎక్కడెక్కడ గ్రీన్ కలర్ ఉంటదో అక్కడ మనకి ఫోటోసింథసిస్ జరుగుతా ఉంటది. ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంటది. ఓకే. సో, అక్కడ ఫుడ్‌ని ప్రొడ్యూస్ చేసిన ఫుడ్‌ని అది ఎక్కడ స్టోర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫైన్. సో, ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒకటొచ్చి అక్కడ ఇప్పుడు నో కలర్ అన్నాం కదా! పిగ్మెంట్ లేనిది అవి రూట్‌లో ఉంటాయన్నమాట. అందుకే మనకి గ్రౌండ్‌నట్స్ కానీ, క్యారట్ కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? రూట్ లోపల ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి అది. ఓకేనా. సో, అక్కడ ఫుడ్‌ని స్టోర్ చేసుకుంటా ఉంటది. ఓకే. ఓకే. సో, ఫిల్డ్ విత్ వాటర్ ఫ్లూయిడ్ కాల్డ్ సెల్ షాప్ అంటాం. ఓకేనా. సో, వాక్యూల్ ఉంటది. ఈ వాక్యూల్‌లో మనకి ఫుడ్‌ని గాని, వాటర్ గాని, వేస్ట్ గాని మొత్తం అంతా స్టోర్ చేసుకుంటూ ఉంటది. సో, బట్ హ్యూమన్ బాడీస్‌లో మనం స్టోర్ చేసుకోం కదా! లైక్ ఏం చేస్తుంది లైజోజోమ్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది, బయటకి సెండ్ చేసేస్తుంది అంతే. సో, బట్ ఇక్కడ అలా కాదు కదా! సో, ఫుడ్‌ని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఫుడ్‌ని స్టోర్ చేసుకోవాలి, వాటర్‌ని స్టోర్ చేసుకోవాలి, వేస్ట్‌ని కూడా స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో, దానికోసం ఒక వాక్యూల్ ఉంటదన్నమాట. ఓకేనా. సో, ఆ వాక్యూల్ ఎలా ఉంటదో చూపిస్తాను ఇది. సో, దిస్ ఈస్ కాల్డ్ ది వాక్యూల్. దీన్ని వాక్యూల్ అంటాము. ఓకేనా. సో, ఇక్కడ స్టోర్ అయితట్టనమాట. ఫుడ్, వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయితది. ఓకేనా. సో, నియర్లీ 70-80% ఆఫ్ ది సెల్ యొక్క వాల్యూమ్‌ని ఇదే ఆక్యుపై చేసేసిద్దనమాట. ఓకే. ఫైన్. ఓకే. సో, ఇఫ్ ఎ వాటర్ ఈస్ లో ద వాక్యూల్ స్టింగ్స్ అండ్ ద ప్లాంట్ బ్లిక్స్ అనమాట. ఓకేనా. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో, వాటర్ అనేది లోగా ఉన్నప్పుడు ప్లాంట్‌కి సింక్ అయిపోతది. ఓకే. సో, అనిమల్స్ మే హావ్ స్మాల్ వాక్యూల్స్ టూ. ఓకేనా. సో, అనిమల్స్‌లో కూడా ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ సెల్. ఓకేనా. సో, ఏ సెల్‌కైతే రిక్వైర్డ్ ఆ స్పెసిఫిక్ సెల్‌లోనే మనకి స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. ఫర్ దిస్ టెంపరేచర్ స్టోరేజ్ అనమాట. ఎందుకంటే ఫర్ దిస్ టెంపరేచర్ స్టోరేజ్ అక్కడ మాత్రం స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. సో, వాక్యూల్ ఈజ్ లైక్ ఎ స్టోరేజ్ ట్రాక్ అనమాట. ఓకేనా. సో, ఈ ప్రాసెస్‌లో వాక్యూల్ అనేది ఒక స్టోరేజ్ ట్రాక్ ఉంటది. ఓకే. ఫైన్. సో, వాట్ గివ్స్ ఎ సెల్ ఇట్స్ షేప్ అండ్ ఇట్స్ మూవ్ ఇంటర్నల్లీ అంటే ఇక్కడ మనకి సైటోస్కెలిటన్ ఉంటది. ఓకేనా. సో, బికాస్ ఆఫ్ దిస్ మనకి ఎంటైర్ సెల్ అనేది ఇంటర్నల్‌గా సో, ఫ్రీగా మూవ్ అయితదనమాట. ఓకేనా. సో, ఏ నెట్వర్క్ ఆఫ్ ఫైన్ ఫైబర్స్ కాల్డ్ ది సైటోస్కెలిటన్ ఉంటాయి. సో, ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్, సపోర్ట్ అండ్ మెయింటైన్ ది సెల్ సేమ్. ఓకేనా. సో, ఈ సైటోస్కెలిటన్ ఏం చేస్తుందంటే సెల్‌కి సో, స్ట్రక్చర్ సపోర్ట్ చేస్తది అండ్ ఇంటర్నల్‌గా మూవ్ అయ్యేదానికి చాలా ఈజీగా సపోర్ట్ చేస్తది సైటోస్కెలిటన్ అనేది. ఓకేనా. సో, హెల్ప్స్ విత్ సెల్ మూవ్‌మెంట్ అండ్ ఇంటర్నల్ సపోర్ట్. ఓకేనా. సో, సెల్ మూవ్‌మెంట్ అంటే సెల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ కావాలంటే సో, విత్ హెల్ప్ ఆఫ్ దిస్ సైటోస్కెలిటన్ ద్వారా అనేది ఈజీగా మూవ్ అయితదనమాట. ఓకే. సో, అండ్ ఆల్సో ఓన్లీ విజిబుల్ అండర్ ఎలక్ట్రాన్ అండ్ ఇంటర్నల్ ట్రాన్స్‌పోర్ట్. ఓకేనా. సో, ఇది ఎప్పుడంటే అప్పుడు విజిబుల్ ఉండదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లోనే సో, అది ఎప్పుడైతే ఇంటర్నల్ ట్రాన్స్‌పోర్ట్ అయితా ఉంటదో అప్పుడు మాత్రమే ఈ సైటోస్కెలిటన్ అనేది విజిబుల్ అయితది. ఓకే. సో, ఇప్పుడు టోటల్‌గా మనం తీసుకుంటే ఎంటర్‌గా సో, సెల్ ఈస్ ఎ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్. ఫస్ట్ సెల్ ఔట్ సైడ్ ఏముందంటే ఇక్కడ సో, చూస్తే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకే. సో, దిస్ ఈస్ ఎంటైర్ సెల్. ఇది ఒక సెల్ అనమాట. ఓకే. సో, దీని ఔట్ సైడ్ మనకి ఏముందంటే సెల్ మెంబ్రేన్ ఉంది. ఓకేనా. సో, దీన్నే మనం ఏమంటామంటే సెల్ మెంబ్రేన్ ఉంది. సో, దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. సో, ఇది డిస్కస్ చేస్తే ఇది ఇంటర్నల్ సెల్ కాదు. సెల్ ఆర్గనెల్ కాదు. ఇట్ ఈస్ ఎ లేయర్ అనమాట. దీన్ని సెల్ మెంబ్రేన్ అంటాం. ఓకే. సో, ఇంటర్నల్ సెల్ లోపల మనకి ఫస్ట్ సైటోప్లాజం ఉంటది. ఓకేనా. సో, ఈ సైటోప్లాజం ఉంటది. సో, ఈ సైటోప్లాజంలో మనకి డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి.
ఓకే. ఫైన్. సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో మనకి డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. ఓకేనా. సో డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్లో మనకి ఫస్ట్ వచ్చి న్యూక్లియస్. ఓకే. సో న్యూక్లియస్ అనేది ఏం చేస్తుందంటే సెల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ది న్యూక్లియస్. ఓకేనా. సో ఈ న్యూక్లియస్ అనేది ఎంటైర్ సెల్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి రైబోజమ్స్. రైబోజమ్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ ఫ్యాక్టరీ. ఓకేనా. సో ఈ రైబోజమ్స్ మనకి ప్రోటీన్ ఫ్యాక్టరీ అని ఉంటాం. దీస్ ఆర్ ది రైబోజమ్స్. ఓకే. సో ఇవి రైబోజమ్స్ ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తాయి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ గోల్జీ ఆపరేచర్స్ ఉంటుంది. యాక్చువల్గా లైజోజమ్స్ని క్రియేట్ చేసేది కూడా సో గోల్జీ ఆపరేట్ చేస్తే అండ్ ఇది ఏం చేస్తుంది అంటే ఫుడ్ని ప్యాకేజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లైజోజమ్స్ ఏం చేస్తుంది అంటే క్లీనప్ చేస్తుంది. ఏదైనా బ్రేక్ డౌన్ అని ఫారెన్ వెంట అయితే దాన్ని బ్రేక్ డౌన్ చేసి డైజెస్ట్ చేస్తుంది. సో మైటోకాండ్రియా ఏం చేస్తుంది అంటే ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో ప్లాస్టిడ్ ఏం చేస్తుందంటే ప్లాస్టిక్స్ అనేది మనకి ఇది ఓన్లీ ప్లాంట్స్ వల్ల ఉంటుంది. ఓకే. సో ప్లాంట్స్లో ఏం చేస్తా అంటే ఫుడ్ని సింథసైజ్ చేసేది, ఫుడ్ని స్టోర్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్లాస్ట్ సిస్టమ్ మీకు 3 డిఫరెంట్ అన్నాయి కదా. సో ఏముంటాయంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. సో క్రోమోప్లాస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ లీకోప్లాస్ట్ ఉంటుంది. సో ఈఆర్ కూడా 2 టైప్స్ ఉంటాయి మనకి. స్మూత్ ఈఆర్ ఉంటుంది అండ్ రఫ్ ఈఆర్ ఉంటుంది. నెక్స్ట్ 2 డిఫరెంట్ టైప్స్ అంటే నెక్స్ట్ వచ్చి ఫుడ్ స్టోరేజ్ చేయడానికి వ్యాక్యూమ్ ఉంటుంది. ఓకేనా. ఇది ఏం చేస్తా అంటే ఫుడ్ స్టోరేజ్ చేస్తుంది. ఓకే. సో ఇది డిఫరెంట్ టాపిక్ అనమాట. సో ప్రీవియస్గా డిస్కస్ చేయబడింది మనకి ఓన్లీ సెల్ మెంబ్రేన్ అంటే సెల్ ఆర్గనెల్స్ డిస్కస్ చేస్తాము. ఓకేనా. ఇది డిఫరెంట్ టాపిక్. ఓకేనా. సో దీనిలో మనం డిఫరెంట్ సెల్ డివిజన్ అనమాట. ఓకేనా. సో మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం కదా అక్కడ సెల్ డివిజన్ ఉంటుందని. ఓకేనా. సో ఆ సెల్ డివిజన్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ సెల్ డివిజన్ ఎందుకు కావాలి మనకి. ఓకేనా. సో ఈ సెల్ డివిజన్ అవుతుంది కదా. సో లెట్స్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కావాలి ఇక్కడ పేరు ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మన స్కిన్ మీద స్క్రాచ్ పడినా కానీ ఓకేనా. సో లేకుంటే ఏదైనా హీల్ అవుతుంది కదా. సో ఎలా హీల్ అయిపోతుంది స్క్రాచ్ పడిన వెంటనే అంటే సో బికాస్ ఆఫ్ సెల్ డివైడ్స్ కావాలనుకుంది. అంతెందుకు మనం చిన్నగా ఉంటాం కదా. సో చిన్నగా ఉన్నప్పుడు మనం ఇంత పెద్దగా అవుతున్నాం అంటే రీజన్ ఏంటి. సో మన 2 థింగ్స్ జరగాలి. ఓకేనా. సో ఫస్ట్ చిన్నగా ఉండే సెల్ ఇట్లా పెద్దగా అయికుంటే పోయి పెద్దగానే పోవాలి. సో లేకుంటే సేమ్ చిన్నగా ఉన్న సెల్స్ సో మల్టిపుల్ సెల్స్ డివైడ్ అయ్యకుండా ఇట్లా పెద్దగా సో ఎన్ని దీంట్లో ఫిల్ అయిపోతుంటే వచ్చాయన్నమాట. ఓకేనా. సో ఇలా జరిగితే మనకి ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఇలా ఏదో పెద్ద సెల్ పెద్దగా అయికుండా వచ్చినప్పుడు ఏమవుతుందండి. ఓకేనా. ఒక స్పెసిఫిక్ పార్ట్ డ్యామేజ్ ఏంటంటే ఎంటైర్ సెల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో చాలా కష్టం అనమాట సర్వైవ్ అయ్యేకి. ఓకే. సో అది ఒకటి ఇలా చిన్నగా ఉంటాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ అంటే చెడిపోయింది లైక్ వేస్ట్ అయిపోయింది. ఓకేనా. సో డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్పెసిఫిక్ సెల్ అనేది చనిపోతుంది. నెక్స్ట్ ఎగైన్ న్యూ సెల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. సబ్సిక్వెంట్ సెల్ డివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో అందుకే మనకి ఎక్కడైనా స్కిన్ హీల్ అవుతుందంటే అంటే అంత ఈజీగా అయిపోతుంది అంటే న్యూ సెల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంత ఎలా వస్తుందంటే సో డివైడ్ అవుతున్నాను అనమాట. డివైడ్ అయ్యి కంటిన్యూస్గా డివైడ్ అవుతూనే ఉంటాయి ఇవి. ఓకేనా. ఫైన్. సో సెల్స్ డివైడ్ టు రీప్లేస్ ఓల్డ్ డెడ్ ఆర్ డ్యామేజ్ సెల్స్. మన బాడీలో ఎక్కడైతే సో డెడ్ కానీ ఓల్డ్ కానీ డ్యామేజ్ సెల్స్ ఉంటాయి దాన్ని రీప్లేస్ చేసేకి న్యూ సెల్స్ డివైడ్ అయితేనే ఉంటాయి. ఓకేనా. సెల్స్ కెన్ ఓన్లీ గ్రో అప్ టు సర్టెన్ ఏజ్. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే సో ఇది ఒక సర్టెన్ ఏజ్ దాకా మాత్రం గ్రో అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇవేమవుతుంటే చనిపోతాయి, డెడ్ అయిపోతాయి. ఓకేనా. సో దట్స్ వై మనకి కంటిన్యూస్గా న్యూ సెల్స్ డివైడ్ అయితేనే ఉండాలి. ఓకే. సో గ్రోత్ హ్యాపెన్స్ బై డివైడింగ్ నాట్ జస్ట్ బై ఎన్లార్జింగ్. చెప్పాను కదా. సో ఎన్లార్జ్ చేయకుండా అంటే లైక్ ఈ 2 కేసెస్ ఇలా ఎన్లార్జ్ కావచ్చు పెద్దగా కావాలంటే. ఓకేనా. సో ఆర్ఎల్స్ డివైడ్ అయ్యకుండా మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకేనా. సో వర్క్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాయి ఈచ్ అండ్ ఎవరీ సెల్కి. ఓకే. సో దట్స్ వై మనకి ఇది ఏం చూజ్ చేసుకుంటే సెల్ డివిజన్ చూజ్ చేసుకుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ది సెల్ డివిజన్. ఓకే. సో సెల్ డివిజన్ ఫార్మేషన్ న్యూ సెల్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ సెల్స్. ఓకేనా. సో ప్రీవియస్ సెల్ నుంచి మనకి న్యూ సెల్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఈ సెల్ డివిజన్ ప్రాసెస్లో ఎలా జరుగుతుందంటే ప్రీ ఎగ్జిస్టెన్స్ నుంచి న్యూ సెల్స్ని ఫామ్ అవుతాయి. ఓకే. సో బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఈ సెల్ డివిజన్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మైటోసిస్ ఉంటుంది అండ్ మియోసిస్ అని ఉంటుంది అనమాట. ఈ 2 డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఒక నార్మల్ గ్రోత్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కానీ సో మన బాడీలో ఏదైనా రిపేర్ కావడానికి కానీ లేకపోతే మన బాడీ గ్రో కావడానికి కానీ అప్పుడు ఏమైతుంది మైటోసిస్ జరుగుతుంది. ఓకే ఫైర్. సో అంటే కంటిన్యూస్గా డివైడ్ అయితేనే ఉంటాయి సెల్స్. ఓకేనా. సో అగైన్ ఇక సో ప్రీవియస్ సెల్ ఇప్పుడు డివైడ్ అయ్యి వెళ్ళి బోత్ సేమ్ స్ట్రక్చర్ సేమ్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు స్కిన్ ప్లేస్లో డివైడ్ అవుతాయి. ఓకేనా. సో ఏదైనా స్పెసిఫిక్ సెల్స్ ఆ స్పెసిఫిక్ ప్లేస్లో డివైడ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఎందుకంటే బోత్ ఆర్ 2 సేమ్ ఉంటేనే మనకి ఏదైనా చనిపోయే సెల్ యొక్క ఫంక్షన్ ఇది రీప్లేస్ చేయగలుగుతారు. ఓకేనా. సో దట్స్ వై మనకి సెల్ పేరెట్ ఎలా ఉంటుందో డివైడ్ అయ్యే సెల్ కూడా సేమ్ ఉంటుంది మైటోసిస్ ప్రాసెస్లో.
ఇది ఎక్కడ డివైడ్ అవుతాయంటే ఎక్కడైతే డ్యామేజ్ అయ్యి ఉంటుందో లేకుంటే గ్రోత్ అయ్యే ప్లేస్లో మాత్రం ఈ 2 థింగ్స్ ఉంటాయి. ఓకే. సో అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్లో మనకి ఏసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ది సెక్సువల్ రీప్రొడక్షన్ ఉండదు ఇది. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేబీ ప్రొడ్యూస్ చేస్తారు, రీప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ. అక్కడ మనకి మైటోసిస్ జరగదు, సో మియోసిస్ జరుగుతుంది. ఓకేనా. సో అంటే ఒక ఎంటైర్గా న్యూ ఆర్గానిజం క్రియేట్ కావాలంటే ఓకేనా. సో ఇంటర్నల్గా సెల్స్ డివైడ్ కావాలంటే మనకి మైటోసిస్ ఉంటుంది. ఒక న్యూ ఆర్గానిజం న్యూ బేబీ కావాలంటే అక్కడ మనకి మియోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. సో మియోసిస్ ఏం చేస్తారు అంటే లైక్ హ్యూమన్ బీయింగ్స్ స్క్రిమ్ సెల్స్ ఉంటాయి కదా, దాంట్లో అది మియోసిస్ ప్రాసెస్ వల్ల వస్తుంది. సో గర్ల్స్లో మనకి ఓవం ఉంటుంది కదా, అది వచ్చి మియోసిస్ వల్ల వస్తుంది. బికాస్ దిస్ త్రూ ఆర్ రిప్రొడక్టివ్ జీన్స్ రిప్రొడక్ట్ సెల్స్ అన్నమాట. ఓకే. ఫర్ సెక్సువల్ రీప్రొడక్షన్ క్రియేట్ జెనెటిక్ డైవర్సిటీ. సో మియోసిస్ యూజ్ చేస్తారు అనమాట. మియోసిస్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. బోత్ స్టార్ట్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్. ఓకేనా. సో సింగిల్ పేరెంట్స్ బట్ గివ్ డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తారు. ఓకేనా. సో బోత్ అనేది మనకి మన బాడీలో ఉన్న దానికి ఈ సెల్ వచ్చిందంటే ఓకేనా. ఇప్పుడు ఈ సెల్ వచ్చిందంటే దీని యొక్క పేరెంట్ సెల్ నుంచి ఇది వస్తుంది అనమాట. ఓకే. సో బట్ ఈ 2 థింగ్స్ అనేది మియాసిస్లో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, మైటోసిస్లో డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మైటోసిస్లో ఏం జరుగుతుంది అంటే 1 పేరెంట్ సెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పేరెంట్ సెల్. సో ఈ పేరెంట్ సెల్ నుంచి మనకి ఈ యొక్క పేరెంట్ సెల్ సెల్ ఓకేనా ఫ్రమ్ 2 డాటర్ సెల్స్. ఓకే ఫైన్. సో ఇప్పటి నుంచి ఇక్కడ 2 డివైడ్ అయిపోయాయి, దీన్ని డాటర్ సెల్స్ అంటాం. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు క్లియర్ చేస్తే ఇక్కడ బేసిక్గా దీంట్లో మెయిన్ థింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఉన్న డిఎన్ఏ ఉంటుంది కదా, సో ఆ డిఎన్ఏ కాపీ చేస్తున్నాం, వేరే డిఎన్ఏలు వేరే న్యూ సెల్ ఫామ్ అయితే అందులో కూడా కాపీ చేస్తాం. కాబట్టి దీంట్లో ఎలాంటి డిఎన్ఏ ఉంటుంది సేమ్ దీంట్లో సేమ్ పాయింట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా. సో ఈ డిఎన్ఏ మనకి ఏముంటుందంటే సో బేసిక్గా 46 క్రోమోటేట్స్ ఉంటాయి, క్రోమోజమ్స్ ఉంటాయి. సో సేమ్ 46 మనకి ఎగైన్ దీంట్లో కూడా ఉంటాయి న్యూటీ ఫామ్ దాంట్లో. ఓకేనా. 2 డాటర్ సెల్స్. ఓకే. సో బోత్ డాటర్ సెల్స్ జెనెటికల్ ఐడెంటికల్ టు ది పేరెంట్. ఒక చెప్పాను కదా దీంట్లో 46 ఉంటాయి, సో దీంట్లో కూడా 46 ఉంటాయి. ఓకేనా. సేమ్ డిఎన్ఏ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజమ్స్ యాజ్ పేరెంట్స్ సేమ్. ఓకేనా. సో 23 ఉంటే దీంట్లో కూడా 29 ఉంటాయి. ఓకే. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్. ఓకేనా. సో మన బాడీలో 90% కాదు 80% ఎక్కువ జరిగేది సెల్ డివిజన్ జరుగుతుంది. ఇది మీటోసిస్. ఓన్లీ రిప్రొడక్షన్ ప్రాసెస్లో మాత్రం మనకి మియోసిస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వాట్ హ్యాపన్స్ డ్యూరింగ్ ఇన్ మియోసిస్. ఓకేనా. సో మియోసిస్ ఏం జరుగుతుందంటే 4 డాటర్ సెల్స్ ఉంటాయి అంతే. ఓకేనా. సో పేరెంట్ సెల్స్ డివైడ్స్ ట్వైస్, 2 టైమ్స్ పేరెంట్ సెల్స్ అనేది డివైడ్ అవుతుంది. దట్స్ వై వి గెట్ ది 4 డాటర్ సెల్స్ వస్తాయి. ఓకే. సో అఫ్కోర్స్ ఓన్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఓకేనా. సో టెస్టిస్లో కానీ ఓవరీస్లో కానీ ఇన్ అనిమల్స్, యాంథర్స్ అండ్ ఓవరీస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో మనకి యాంథర్స్ అండ్ ఓవరీస్ ఇది వాళ్ళ ప్రైవేట్ అంటే రిప్రొడక్టివ్ పార్ట్స్. మన హ్యూమన్ బీయింగ్స్లో కానీ అనిమల్స్లో కానీ టెస్టిస్లో కానీ ఓవరీస్లో మాత్రమే ఈ రిప్రొడక్టివ్ సిస్టంలో మాత్రమే మియోసిస్ కూడా జరుగుతుంది. ఓకే. సో ద పేరెంట్ సెల్ డివిజన్ ట్వైస్ ఫార్మింగ్ 4 డాటర్ సెల్స్ గ్యామెట్స్. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి సో ఫస్ట్ డివైడ్ అవుతాయి, 2 అవుతాయి. సో ఈ 2 నుంచి అగైన్ 2 అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకి 46 ఉంటాయి కదా, సో ఇక్కడ 46, సో దీంట్లో 46 వస్తాయి. సో నెక్స్ట్ టైం అయిపోతుంది దీంట్లో 23 వస్తుంది, దీంట్లో 23 వస్తుంది. సో దీంట్లో 23 వస్తుంది, దీంట్లో 23 వస్తాయి. ఓకేనా. సేమ్ క్రోమోటేట్స్ అన్న. ఓకేనా. సో 23 క్రోమోటేట్స్ అంటాం. ఓకేనా. సో ఇది డిఎన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే మనకి పెస్ట్ ఒకటి యూనిక్ ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇది మేల్ నుంచి 23, నెక్స్ట్ ఫీమేల్ నుంచి 23 కంబైన్ అయినప్పుడు ఒక యూనిక్ థింగ్ వస్తుంది. ఓకేనా. సో బట్ ఇక్కడ మనకి ఎందులో 46 వస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే జైగోట్ అంటాం. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే జైగోట్ అంటాం. ఓకే ఫైన్. సో ఈచ్ డాటర్ సెల్ గెట్ హాఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజమ్స్. ఓకే ఫైన్. సో ఫుల్ క్రోమోజమ్ ఈజ్ డిస్ట్రాయిడ్ విన్ ది 2 గ్యామెట్స్ కంబైన్ టుగెదర్. ఫర్టిలైజేషన్ చెప్పాను కదా. సో ఎప్పుడైతే ఇవి ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏమైందంటే ఈ 23 నెక్స్ట్ గర్ల్స్లో ఉన్న 23 అంటే గర్ల్స్ కాదు అనిమల్స్లో ఉండే దాంట్లో సో 23 రెండు కలిపి అగైన్ 46 ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో గ్యామెట్ అనేది రీప్రొడక్టివ్ సెల్ విత్ హాఫ్ ది యూజువల్ క్రోమోజమ్ నెంబర్. ఓకేనా. అంటే మేల్లో ఉన్న 23 నెక్స్ట్ ఫీమేల్ 23 అయినప్పుడు మనకి ఫర్టిలైజేషన్ అయినప్పుడు సో అగైన్ 46 వల్ల ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో దీది మియాసిస్ అంటే. ఓకేనా. సో మియాసిస్కి డిఫరెన్స్ ఏంటంటే మిటాసిస్ అనేది బైటోసిస్ అనేది సో ఓన్లీ 1 రీజన్ జరుగుతుంది. సో 2 డాటర్ సెల్స్ ఉంటాయి, సో సేమ్ ఐడెంటికల్ ఉంటాయి అనమాట. పేరెంట్ సెల్ డాటర్ సెల్స్ సేమ్ ఐడెంటికల్ ఉంటాయి. అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ గ్రోత్కి సో నెక్స్ట్ రిపేర్ ప్రాసెస్లో ఇది ఉంటుంది. ఓకేనా. సో మియాసిస్ ఏం జరుగుతుందంటే 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్, 2 టైమ్స్ డిజైన్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చి 4 డాటర్ సెల్స్ ఉంటాయి, నెక్స్ట్ హాఫ్ ద క్రోమోజోమ్స్ ఉంటాయి పర్ రీప్రొడక్షన్ సిస్టమ్. ఓకే. సో ఇది ఓన్లీ రీప్రొడక్షన్ సిస్టంలో మనకి ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఒక మెయోసిస్లో 2 టైమ్స్ డివిజన్ జరుగుతుంది. సో దాంట్లో టోటల్ రిజల్ట్ వచ్చి మనకి 4 డాటర్ సెల్స్ వస్తాయి. సో హాఫ్ క్రోమోజోమ్స్ అవుతాయి, హాఫ్ ది క్రోమోజోమ్స్ అంటే 46 ఉంటే 23 అవుతాయి. నెక్స్ట్ వేరే డిఫరెంట్ ఆపోజిట్ జెండర్ నుంచి 46 23 అవుతాయి, కంబైన్ అయితే 46 అవుతాయి. ఓకే.
సో మైటోసిస్ కీప్స్ జెనెటిక్స్ సేమ్ ఓకేనా, సేమ్ జెనెటిక్స్ ఉంటాయి ఓకేనా. సో మియోసిస్ క్రియేట్ వేరియేషన్, ఒక స్మాల్ వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎలా క్రియేట్ అవుతుంది అనేది సో మనకి ఒక థియరీ ఉంటుంది అక్కడ, హెరిడిటీలో మనం యూనివర్సల్ డిస్కస్ చేయకపోవడం ఓకేనా. సో ఫైన్. ఇప్పుడు సో సెల్ డివిజన్ గోస్ లైన్, ఎందుకంటే ఈ సెల్ డివిజన్ అన్నాం కదా. సో చెప్పాను కదా మనకి ఎంటర్ ఎనీ లార్జ్ రోటీ సెల్ అయితే అదొక మిస్టేక్ అయితే మన లెగ్స్ అని పోతుంది, ఆర్ఎస్ డిఫరెంట్ డిసీజెస్ కాజ్ అవుతాయి అనేది. సో ఇప్పుడు ఈ సెల్ డివిజన్ ప్రాసెస్లో కూడా సమ్ ఎర్రర్స్ వస్తే ఏం జరుగుతుంది ఓకేనా. సో ఎర్రర్స్ ఇన్ మైటోసిస్లో అంటే సెల్ మన గ్రోత్ కానీ రిపేర్ అయ్యే ప్రాసెస్లో ఎర్రర్ జరుగుతుంది మైటోసిస్లో ఓకేనా. సో అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఓకేనా. సో సెల్స్ అనేది కంట్రోల్ ఉండవు. బేసిక్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్హిబిషన్ ఉంటుంది ఒక కంట్రోల్ సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ డివైడ్ అయినాక నెక్స్ట్ సెల్తో కాంటాక్ట్ వచ్చినప్పుడు స్టాప్ అయిపోతుంది, ఎన్లార్జ్ కాదు స్టాప్ అయిపోతుంది, డివిజన్ చేయదు అనమాట ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇలా చేస్తూ ఉంటుంది ఓకేనా. సో ఎప్పుడైతే ఈ ఎర్రర్స్ వస్తుంది మైటోసిస్లో, ఇది ఇక్కడ మాస్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. డివైడ్ అయ్యకుండా ఒక మాస్ అయిపోయినప్పుడు సో మనకి ఏమవుతుందంటే ట్యూమర్స్ అంటాం, బ్రెయిన్ ట్యూమర్ అని వింటాం ఓకేనా. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఓకేనా. సో క్యాన్సర్ అంటే ఏంటంటే అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్, దాన్ని మనం ఏమంటామంటే క్యాన్సర్ అంటాం ఓకే ఫైన్. సో ఎర్రర్స్ ఇన్ మయోసిస్లో ఎర్రర్స్ వస్తే ఏమవుతుందంటే సో జెనెటికల్గా డిసార్డర్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జెనెటికల్గా డిసార్డర్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం మెయిన్ థింగ్ చూస్తానంటే సో యూనిక్ వస్తుంది, ఈచ్ అండ్ రిటర్న్ యూనిక్ సెల్ వస్తుంది. ఈచ్ సెల్లో మనకి యూనిక్ డిఎన్ఏ వస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఫర్టిలైజ్ అయినప్పుడు మనకి జెనెటిక్ డిసార్డర్స్ ఈజీగా ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట ఓకే. సో డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి ఓకేనా. సో సెల్ డివిజన్ ప్రాసెస్ మనకి అగైన్ ఇష్యూస్ వస్తాయంట ఓకే. సెల్ డివిజన్ మస్ట్ హ్యాపన్ ఇన్ ఏ కంట్రోల్డ్ అండ్ ఆర్డర్లీ వే టు స్టే హెల్త్, ఇది వెరీ కంట్రోల్డ్ వేలోనే జరగాలన్నమాట, ఇష్టం వచ్చినట్లు జరగకుండా సెల్ డివిజన్ అనేది ఓకే ఫైన్. సో హూ ఫిగర్ అవుట్ దట్ ఆల్ ది లైఫ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ ఓకేనా. సో ఇది చెప్పాను కదా, ఈ డిసీజ్ కాల్ ది సెల్ థియరీ అంటాం ఓకేనా. సో సెల్ థియరీ అంటాం ఎందుకంటే సో ఎందుకంటే ఈ సెల్ థియరీ బేస్ చూసుకొని మనం ఈ సెల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సెల్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి, లోపల మొత్తం సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది మొత్తం అంతా. సో ఈ 3 థింగ్స్ బేస్ చూసుకొని మనం డిస్కస్ చేస్తాం అనమాట ఓకేనా. సో మ్యాథస్ స్క్లేడియా అనే అతను 1838 ఇవి జస్ట్ ఎంసీక్యూస్లో వస్తాయి అంతే ఓకేనా. సో అని అతను ఏ ప్రపోజ్ చేస్తాను అంటే ఆల్ ప్లాంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ ఓకేనా. సో నెక్స్ట్ దేవడస్ కింగ్ అని ఓకేనా. సో ఆల్ అనిమల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ ఓకేనా. సో అనిమల్స్, ప్లాంట్స్ లెస్ అనిమల్స్, సో ఈ 2 థింగ్స్ మనం ఏమంటామంటే ఆర్గానిజమ్స్ అంటాం ఓకేనా. సో సింపుల్గా మనం ఏమైనా ఆర్గానిజమ్స్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ నాకు అంతే ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, సో వుడాల్ ఫీచర్ ఇట్ మీన్ థర్డ్ పర్సన్ న్యూ సెల్స్ ఫార్మ్ ఓన్లీ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ సెల్స్. ఇక్కడ డిస్కస్ చేసినట్టు ఈ ప్రాసెస్లో ప్రీవియస్గా సెల్ డివిజన్ ప్రాసెస్లో సో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ సెల్ ఫార్మ్ ఫ్రమ్ ది ఇట్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, అక్కడ నుంచి ఇది ఫామ్ అవుతుంది ఓకే. సో టుగెదర్ దేర్ వర్క్ ఫార్మ్స్ అండ్ సెల్ థియరీ ఓకేనా. సో ఈ 3 థింగ్స్ మనం ఏమంటామంటే సెల్ థియరీ అంటాం. సో సెల్ థియరీ ఇస్ ద ఐడియా దట్ సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఓకేనా. సో ఇట్స్ చాలా సింపుల్ ఓకేనా. సో ఇది ఒక సింపుల్ అండ్ బేసిక్ ఐడియా, ఎంటైర్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే సెల్ ఓకే. ఫైన్. నెక్స్ట్ వచ్చి మనకి సెల్స్ ఫర్ ఎవర్ ఉంటాయి అంటే దాని యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ మీకు సర్టెన్ లైఫ్ స్పాన్ అంతే ఓకేనా. సో డిఫరెంట్ ఆర్గాన్స్కి లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే సెల్ కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది ఓకేనా. సో ఎవ్రీ సెల్ హ్యాస్ డెఫినెట్ లైఫ్ స్పాన్ ఉంటుంది ఓకేనా. సెల్స్ ఈవెన్చువల్లీ డై వెన్ నో లాంగర్ నీడెడ్ ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ఫంక్షన్ చేయలేదు, దాని యొక్క అంటే సో ప్రోటీన్ సింథసిస్ చేయలేకపోతుంది, ట్రాన్స్ఫర్ చేయలేకపోతుంది, అప్పుడు అది మనకి అన్నేస్తారు అనమాట. స్పేస్ వేస్ట్, దానికి ఎనర్జీ వేస్ట్, మొత్తం వేస్ట్ ఉన్నప్పుడు సో అది చనిపోతే డే అయిపోతుంది ఓకేనా. సో డెడ్ సెల్స్ ఆర్ రీప్లేస్డ్ బై న్యూ సెల్స్ ఓకేనా. సో కంటిన్యూస్గా డివైడ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఏదైనా స్క్రాచ్ పోయిందంటే అక్కడ డెడ్ సెల్స్ ఉంటాయి, అవి సో న్యూ సెల్స్ రీప్లేస్ అయిపోతాయి ఓకేనా. సో కాంటాక్ట్ ఇన్హిబిషన్, సో నార్మల్ సెల్స్ స్టాప్ డివైడింగ్ వన్స్ దే టచ్ నేబరింగ్ సెల్స్ ఓకేనా. సో ఏదైతే దాని దగ్గర ఉన్న సెల్స్ అనేది సెల్ మెంబర్ అంతా టచ్ వచ్చిన వెంటనే సో ఏమవుతుందంటే సెల్స్ అనేది స్టాప్ అయిపోతుంది, డివైడ్ చేయబడమాట ఓకేనా. ఎందుకంటే కంటిన్యూస్గా అన్కంట్రోల్ యూజన్ చేస్తే మనకి క్యాన్సర్ వచ్చే ప్రాబిలిటీ చాలా ఎక్కువ, క్యాన్సర్ వచ్చేస్తుంది ఓకే. సో క్యాన్సర్ సెల్స్ లూజ్ దిస్ కంట్రోల్ అండ్ డివైడ్ అన్కంట్రోలబుల్ విత్ ఫార్మింగ్ ట్యూమర్ చెప్పాను కదా. సో క్యాన్సర్ ఇట్లా వస్తుంది అంటే అన్కంట్రోల్ డిజైన్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది ఓకేనా. సో అవి ఏమైతే ట్యూమర్స్ ఫామ్ అవుతాయి అనమాట ఓకే. సో కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఏ స్టాప్ సిగ్నల్ దట్ కంట్రోల్స్ నార్మల్ సెల్, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట నాకు ఓకేనా. సో కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే సో ఒక సిగ్నల్ లాంటిది అనమాట ఓకేనా. సో ఇప్పటికి ఓకే ఇంత చాలు స్టాప్ చేసింది డివైడ్ కాలమని ఓకే బాయ్. ఈ ఎంటర్ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఇవి ఏం బ్రేక్ డౌన్ చేస్తామంటే సో ఆర్గానిజం అనేది మనకి ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి, ఆర్గాన్ సిస్టమ్స్ మనకి ఆర్గాన్స్ ఉంటాయి, ఆర్గాన్స్లో టిష్యూస్ ఉంటాయి, సో టిష్యూస్లో సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఓకేనా. సో ఇక్కడ ఏమైంది సెల్ సిమిలర్ సెల్స్ ఫార్మ్ ఏ టిష్యూ ఓకే ఫ్రమ్ టిష్యూ
tissue, different types of tissues form an organ. Okay, so next organ, so different types of organs form a organ system. Okay, so organ system, so working together to form a whole organism. Okay, so even at every level above, so the cell stays the basic structure and functional unit. ఓకేనా, సో అది టిష్యూ కావచ్చు, ఆర్గన్ కావచ్చు, ఆర్గన్ సిస్టమ్ కావచ్చు. ఓకేనా, సో అక్కడ బేసికల్గా కొండమెట్ట, సో ఓ బాడీ, ఓ లివింగ్ ఆర్గానిజమ్స్కి మనకు ఓ స్ట్రక్చర్ ఇచ్చేది ఏంటంటే సో సెల్. సో నెక్స్ట్ ఎంటర్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫంక్షన్ చేసేది అంటే సెల్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. అండ్ ఫైనల్లీ, సో థ్యాంక్ యూ ఎవరీవన్, ఈ ఛానల్ని మీరు ఎంత దాకా చూసినందుకు.